హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి చార్జింగ్ ద కెపాసిటర్ లేదా గ్రోత్ ఆఫ్ చార్జ్ అని చెప్పేసి కూడా అనొచ్చు ఈ టాపిక్ ని. ఓకేనా? ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్ లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేసే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాన్న, ప్రీవియస్ వీడియో వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో నాన్న. ఓకేనా? దానికి సంబంధించింది అంటే సీక్వెన్స్ లో ఉంటది అనమాట ఈ వీడియో అనేది. ఓకేనా? సూపర్ గా సూపర్ గా అర్థమవుతుంది మీరు లాస్ట్ క్లాస్ వీడియో చూస్తే, పక్కా అంటే పక్కా. ఓకేనా? వెరీ గుడ్. మంచిగా స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ దాన్ని మొత్తము. ఓకేనా? మీరు చిన్నగా చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ వీడియో చూడండి అన్న ప్లీజ్. ఓకేనా? అది చూస్తే రియల్ గా సార్ మాకు అయితే సినిమా చూపెట్టినట్టయితే అర్థమైంది అని చెప్పేసి అంటారు, పక్కా అంటారు. ఓకే రైట్. చూడండి, సో ఇక్కడ మనము ఛార్జింగ్ ద కెపాసిటర్ అని చెప్పేసి అంటున్నాం కదా. సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఏ విధంగా ఉంటుందో మీకైతే తెలుసు కదా. ఎట్లా ఉంటది? సో ఒక రెసిస్టెన్స్, ఇదేమో కెపాసిటర్ కదా. రైట్. సో ఇదేంది? బ్యాటరీ, ఇదేమో ప్లగ్ కి. అవునా? అంటే సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటది కదా. ఇదేమో రెసిస్టెన్స్, ఇదేమో కెపాసిటర్స్. అవునా? వెరీ గుడ్. ఆర్సి కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటర్స్ పైన లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం. దానికి సంబంధించిన న్యూమరికల్స్ కూడా డిస్కస్ చేసినాం కదా. వెరీ గుడ్. ఈ రోజు ఈ క్లాస్ లో ఇది కెపాసిటర్ అనేది ఏ విధంగా ఛార్జ్ అవుతుంది ఓకే అన్న విషయమే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? వెరీ గుడ్. సో ఇది కొంచెం రబ్ చేసేస్తున్నాను నేను. ఓకే రైట్. సో ఫస్ట్ ఏం తీస్తున్నాను అంటే నేను టైం తీసుకుంటున్నా. ఓకే స్టార్టింగ్ లో, ఓకే స్టార్టింగ్ లో డయాగ్రామ్ ఎట్లా చలో ఇక్కడ వేస్తా, అదే మళ్ళీ అదే డయాగ్రామ్. ఓకే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ వేస్తున్నా, కొంచెము అడ్జస్ట్ చేసుకోండి సరేనా. ఫస్ట్ డయాగ్రామ్ మీరు ఇదే వేయాలన్నమాట. ఓకే రైట్. దాని తర్వాత ఇక్కడ టైం అని రాసుకోవాలి సరేనా. స్టార్టింగ్ కీ అనేది పెట్టగానే ఏమైతుంది చెప్పండి? ఇందులోనేమో కరెంట్ అనేది పాస్ అవుతుంది. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇలా చార్జ్ అనేది ఏమన్నా ఉంటుందా కెపాసిటర్ లా? చూడండి, చార్జ్ ఎట్ కెపాసిటర్ ఏమన్నా ఉంటుందా? ఉండదు. అంతేనా కదా. వెరీ గుడ్. కరెంట్ ఎట్ రెసిస్టెన్స్ ఎట్లా ఉంటది? మాక్సిమం అంటే మాక్సిమం ఉంటది. అవునా? వెరీ గుడ్. లాస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేసినాము వీటి గురించి. ఓకేనా? సో ఇది అర్థం కావాలంటే ఖచ్చితంగా లాస్ట్ క్లాస్ వీడియో చూడాలి. ఓకే ఇది అయిన తర్వాత నెక్స్ట్ స్టోరీ మన స్టార్ట్ అవుతుంది నాన్న. ఓకే వెరీ గుడ్. అయితే చూడండి, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఎట్ టైం t = 0 ఈ కీ అనేది పెట్టగానే ఏమైతుంది? కరెంట్ అనేది దీనిలో ఫ్లో అవుతుంది. అవునా కదా. వెరీ గుడ్. సో ఇక్కడ చార్జ్ అని రాస్తున్నాం కదా. ఫస్ట్ చార్జ్ అక్రాస్ ద కెపాసిటర్ ఏమన్నా ఉంటుందా? ఏం ఉండదు కదా. అంటే చార్జ్ అనేది ఏం రాసిన? నేను 0 అని చెప్పేసి రాసిన సరేనా. వెరీ గుడ్. అంటే ఈ ఆర్డర్ లో పోదాం మరి. చలో కొంచెం సేపు అయిన తర్వాత మెల్లమెల్లగా ఛార్జింగ్ అనేది దీనిలో నిండుతుంది. కరెక్టేనా? వెరీ గుడ్. ఇంకా కొంచెం సేపటి తర్వాత అంటే స్టడీ స్టేట్ లో, ఈ స్టడీ స్టేట్ ఏంటంటే టైం ఇన్ఫైనైట్ లో. ఓకే లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, మొత్తం అది చూసుకుంటారండి, ఈజీ అయిపోతుంది. చలో రైట్. సో ఎట్ టైం t = ఇన్ఫైనైట్ లో ఛార్జింగ్ అనేది దీనిలో ఫుల్ గా అయిపోతుంది. అవునా కదా. వెరీ గుడ్. అంటే క్యాపిటల్ Q అయిపోయింది అనమాట. ఓకేనా? సో స్టార్టింగ్ లోనేమో చార్జ్ ఏం లేకుండే, కీ పెట్టగానే కొంచెం సేపటి తర్వాత ఏమైంది? మెల్లమెల్లగా ఇంకా చార్జ్ నిండడం స్టార్ట్ అవుతుంది కదా. అంటే చార్జింగ్ ద కెపాసిటర్ అన్నట్టు. వచ్చిందా లేదా వర్డ్? కరెక్ట్. సో కొంచెం నిండుతున్నది. సో కొంచెం నిండిన చార్జ్ ఎంత? స్మాల్ క్యూ. పూర్తిగా నిండిన చార్జ్ ఎంత? చాలా సేపటి తర్వాత క్యాపిటల్ Q. ఓకే వెరీ గుడ్. అయితే ఇప్పుడు రండి, నేను చార్జ్ కి ఇంకా టైం కి గ్రాఫ్ వేస్తున్నా. గ్రాఫ్ ఎట్లా వస్తుందో చెప్పండి. స్టార్టింగ్ ఈ ప్లగ్ కి అనేది నేను పెట్టగానే, ప్లగ్ ఇట్లా పెట్టగానే కెపాసిటర్ దగ్గర చార్జ్ ఏమైనా నిండిందా? ఏం లేదు కదా. పక్కానా? వెరీ గుడ్. ఇగో ఏమన్నా ఉన్నదా? అందుకోసం ఇట్లా డాటెడ్ పెట్టినా. కొంచెం ఇది ఫోకసింగ్ చేయాలి మీరు, అంటే కొంచెం డాట్ ఇట్లా పెద్ద పెట్టుకోండి. ఓకే మీరు డైరెక్ట్ ఇట్లా ప్లస్ వేసేస్తే మీకు అర్థం కాదు అసలు ఏంది గ్రాఫ్ అన్నట్టు. ఓకే అంటే కొంచెం ఇట్లా చేస్తే స్టార్టింగ్ లా ప్లగ్ కి పెట్టగానే అసలు చార్జ్ కెపాసిటర్ లో లేదు, అంటే 0. ఓకే వెరీ గుడ్. కొంచెం సేపటి తర్వాత కొంచెం నిండింది కదా ఛార్జింగ్ అనేది మెల్లగా. అంటే గ్రాఫ్ ఎట్లా వస్తున్నది? చార్జ్ కి టైం కి కొంచెం సేపటి తర్వాత కొంచెం చార్జ్ నిండింది. అర్థమైందా? వెరీ గుడ్. సో టైం t = ఇన్ఫైనైట్ అంటే చాలా సేపటి తర్వాత ఈ చార్జ్ అనేది కెపాసిటర్ లో పూర్తిగా నిండిపోయింది. అవునా కదా. వెరీ గుడ్. నిజానికి
100% నిండది, 99% వరకు నిండుతుంది. ఓకే సార్, మరి 1% ఎందుకు నిండది చెప్తా, ముందు చెప్తా, సరేనా? రైట్, చలో ఇదైతే ఇప్పటికైతే అర్థమైపోయింది కదా. చార్జ్ ఏ విధంగా అంటే టైం స్టార్టింగ్ లో ఎట్లుంది అంటే కొంచెం సేపటి తర్వాత ఎట్లుంది, ఇంకా లాస్ట్ కి ఎట్లున్నది, గ్రాఫ్ కూడా పెట్టేసిన కదా. వెరీ గుడ్. అంటే గ్రాఫ్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది, ముందు సాల్వ్ చేస్తాం ఇప్పుడు. ఓకేనా, వెరీ గుడ్. మ్యాథమెటికల్ గా కూడా ప్రూఫ్ చేసి చూపిస్తా. ఈ కర్వ్ గిట్ల ఎందుకు రాసింది సార్ అని చెప్పేసి డౌట్ వస్తుంది మీకు కదా, అంటే దీనికి మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉంది, చూపిస్తాను, టెన్షన్ ఏం పడకండి. ఓకే రైట్. సో కరెంట్ ఎట్ రెసిస్టెన్స్ స్టార్టింగ్ లా వాట్ ఈస్ ద కరెంట్ అక్రాస్ ద రెసిస్టెన్స్, ఫుల్ టు ఫుల్ కరెంట్ పోతుంది కదా, అవునా కదా. వెరీ గుడ్. మాక్సిమం కరెంట్ పోతుంది కదా, నేను లాస్ట్ క్లాస్ లో చెప్పిన. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు డౌట్ రావచ్చు, అట్లెట్లా సార్ మాక్సిమం కరెంట్ పోతుంది అని, లాస్ట్ క్లాస్ వీడియో చూడండి, సరేనా? నేను లాస్ట్ క్లాస్ లోనే చెప్పిన మాక్సిమం అంటే మాక్సిమం కరెంట్ దీని దగ్గర పోతుంది కదా. వెరీ గుడ్. కొంచెం సేపటి తర్వాత ఏమైంది, రెసిస్టెంట్ దగ్గర ఓన్లీ నేను రెసిస్టెంట్ దగ్గరనే చూస్తున్నా, ఇక్కడనేమో కెపాసిటర్ దగ్గర చూసిన చార్జ్ అనేది. ఇప్పుడు కరెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా, మొత్తం రెసిస్టెంట్ గురించి చూస్తున్నా. ఓకేనా, రెసిస్టెంట్ దగ్గర కరెంట్ అనేది ఏ విధంగా ఉన్నదో అనేది చెక్ చేస్తాం, సరేనా? రైట్. స్టార్టింగ్ లో ఎట్లున్నది కరెంట్, ఫుల్ టు ఫుల్ ఉంది కదా. వెరీ గుడ్. అందుకోసము ఇక ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఐ అంటే ఏంటంటే మాక్సిమం కరెంట్ ఇక. ఓకే, అంటే దానికంటే మించింది ఏం లేదు ఇక, అర్థమైందా? వెరీ గుడ్. సో మాక్సిమం కరెంట్ ఇంత మాక్సిమం గా పోతున్నది. ఓకే, 100 ఆంపియర్స్ అనుకుందాం. 100 ఆంపియర్స్ రెసిస్టెన్స్ దగ్గర పోయింది, స్విచ్ ఆన్ చేయగానే ఎట్ టైం t = 0 దగ్గర, అర్థమైందా? వెరీ గుడ్. కొంచెం సేపటి తర్వాత అంటే కొంచెం టైం t లో ఏమైంది నానా, సో అక్కడ కరెంట్ అనేది మాక్సిమం పోతలే, అదేం సార్, మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతున్నది అన్నట్టు, అర్థమైందా? వెరీ గుడ్. సార్ ఎందుకు డిక్రీజ్ అవుతున్నది లాస్ట్ క్లాస్ లో చెప్పినా నేను. ఓకే రైట్. మెల్లమెల్లగా నిజానికి దీనికి ప్రూఫ్ కూడా ఉంది, చూపిస్తా, ఆ ప్రూఫ్ కూడా చూపిస్తా మీకు, ఎందుకంటే ఫుల్ టు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఎక్దమ్ భారీగా క్లారిటీ వస్తుంది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే. రైట్. సో ఏమైంది, మెల్లమెల్లగా తగ్గిందా, ఇగో కొంచెం సేపటి తర్వాత కరెంట్ అనేది తగ్గింది, అర్థమైందా? ఇగో ఇది చూడండి, కరెంట్ అనేది తగ్గింది, మంచిగా గ్రాఫ్ లో చూడండి. సో తగ్గిన కరెంట్ ని స్మాల్ ఐ అని చెప్పేసి అనుకుంటున్నా, అంటే టీ అనే టైంలో కరెంట్ ఎంత ఉంది, స్మాల్ ఐ అని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ లో కరెంట్ ఏంటున్నది, ఫుల్ టు ఫుల్ ఉన్నది కదా, ఇగో అందుకోసం నిండా రాసిన గిడ డాట్ పెట్టిన, అర్థమైందా? గ్రాఫ్ వేస్తే కనుక టైం కి కరెంట్ కి స్టార్టింగ్ లో ప్లగ్ పెట్టగానే ఈడున్నది. ఓకే, కొంచెం సేపటి తర్వాత మెల్లగా తగ్గిన కరెంట్ ని స్మాల్ ఐ అనుకుంటున్నా, సరేనా? రైట్. చాలా సేపటి తర్వాత చూస్తే ఏమైతుంది, అక్కడ కరెంట్ ఉండదు కదా, మొత్తం తగ్గుకుంటూ ఏమైంది, 0కి వచ్చేసింది. ఓకేనా, వెరీ గుడ్. సో టైం కరెంట్ తగ్గింది, చూసిరా ఇగో తగ్గింది. సో ఫైనల్ గా 0 అయిపోయింది. ఎట్ టైం t = ఇన్ఫినైట్ వాట్ ఇస్ ద కరెంట్ అక్రాస్ ద రెసిస్టెన్స్, 0 అనాలి. అర్థమైందా? మంచి అర్థమైందా? స్టార్టింగ్ లా కరెంట్ అనేది ఫుల్ టు ఫుల్ పోయింది రెసిస్టెన్స్ దగ్గర, అందుకోసం డాట్ ఇక్కడ పెట్టినా. ఓకే, మంచి ఇట్లా గుండ్రంగా చేసుకోండి, ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమైంది, కొంచెం సేపటి తర్వాత మెల్లగా కరెంట్ తగ్గింది ఇక్కడ. ఓకేనా, వెరీ గుడ్. చాలా సేపటి తర్వాత ఏమైంది, మొత్తానికి 0 అయిపోయింది, అవునా కదా, అసలు కరెంట్ మొత్తం లేదు ఇక. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దీనికి సంబంధించిన గ్రాఫ్ కూడా వేసేసాం, అయిపోయింది, క్లియర్. వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెంట్, ఇక్కడ వోల్టేజ్ చూద్దాం. ఓకేనా, వెరీ గుడ్. నాకు చెప్పండి, ఈ కీ పెట్టగానే ఎగ్జాక్ట్లీ టైం t = 0 కీ పెట్టగానే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఎట్లుంది, మాక్సిమం ఉంది. ఓకేనా, వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఎంత, మాక్సిమం. నిజంగా మనం ఇవి ప్రూఫ్ చేస్తాం నానా, నిజంగా మనకు వీనే వస్తుంది, మీరు నమ్మరో కానీ వీనే వస్తుంది, ఈడ అయ్యే వస్తుంది, దీనికి సంబంధించిన గ్రాఫ్ వాల్యూ కూడా వస్తుంది. ఈడ ఇగో టైం t = ఇన్ఫినైట్ లో పక్కా 0నే వస్తుంది. ఇగో ఎట్ టైం t = ఇన్ఫినైట్ లో చార్జ్ తీసుకుంటే పక్కా క్యూవే వస్తుంది. అన్నిటికీ సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రియల్ గా మీరు ఎంత పరేషాన్ అవుతారు తెలుసా, అవును సార్ కరెక్ట్, ఇన్ఫినైట్ లో క్యాపిటల్ క్యూ ఉన్నారు కదా, ఇక్కడ రాస్తున్నా కదా, అదే వస్తుంది ఆన్సర్, అదే వస్తుంది పక్కా, నేను చూపిస్తా, ప్రూఫ్ ఉన్నది, మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉన్నది. ఓకే రైట్. వోల్టేజ్ ఎట్ రెసిస్టెంట్ ఎగ్జాక్ట్లీ ఎట్ టైం t = 0 లో ఏమొస్తుంది, క్యాపిటల్ V వస్తుంది. అర్థమైందా? రైట్. మాక్సిమం వోల్టేజ్ అనేది రెసిస్టెంట్ దగ్గరనే డ్రాప్ అవుతుంది, సరేనా? రైట్. అయితే కొంచెం సేపటి తర్వాత
రెసిస్టెంట్ దగ్గర వోల్టేజ్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. స్టార్టింగ్ లో ఎక్కువ ఉన్నది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం సేపటి తర్వాత ఏమైంది, తగ్గింది. ఓకే, గ్రాఫ్ అనేది ఇట్లా కిందికి వస్తున్నది. అర్థమైందా? మీకు మాక్సిమం ఉన్నది కాబట్టి ఇగో డాట్ అనేది గిడ రాసినాను నేను. ఓకే, ఈ నుంచి స్టార్ట్ అవుతున్నది అన్నట్టు గ్రాఫ్. ఓకేనా, రైట్. వోల్టేజ్ కి టైం కి స్టార్టింగ్ లా టైం ఈక్వల్ 0 దగ్గర మాక్సిమం ఉన్నది. ఎట్లా టైం గడుతున్నా అట్లా తగ్గుతున్నది. ఓకే, కొంచెం టైంలో ఏమైంది, కొంచెం తగ్గింది అన్నట్టు చూపిస్తున్నారు. అవునా, వెరీ గుడ్. వోల్టేజ్ అనేది తగ్గింది. తగ్గిన వోల్టేజ్ ఏంటి, V - Q/MC రాసుకోవచ్చు కదా. దీని గురించి లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ ప్లేస్ కూడా లేదు నేను రాయడానికి, సరేనా? రైట్. సో చిన్నగా మీరు ఇట్లా రాసుకోవచ్చా, వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్. కరెంట్ ఏంది I, రెసిస్టెన్స్ ఏంది R. అంటే VR ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్. ఈ టైంలో కొంతసేపటి తర్వాత వోల్టేజ్ ఎంత ఉంది, IR అని ఉంది కదా. రైట్, అర్థమైంది కదా. వెరీ గుడ్. అయితే T అనే చాలా సేపటి తర్వాత వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉన్నది, మొత్తం 0 అయిపోయింది. అక్కడ వోల్టేజ్ ఏముండదు ఇక. అర్థమైందా? వెరీ గుడ్. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్, మొత్తం 0. ఓకేనా, వెరీ గుడ్. అంటే వీటి గురించి నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏ విధంగా వస్తాయన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి, వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన. అర్థమవుతుందా నాన్న? వెరీ గుడ్. వస్తుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇట్లా అవుతుంది, ఈ విధంగా జరుగుతుంది అన్న విషయము ఎక్స్ప్లెయిన్ చేసిన. రియల్ గా ఈ క్లాస్ లో మనం వాటి గురించి ప్రూఫ్ చేయబోతున్నాం. ఓకే, రియల్ గా గ్రాఫ్ ఇట్లానే వస్తుంది మనకు. మీరు కావాలంటే టెస్ట్ చేసి కూడా చూసుకోండి. కావాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పేపర్ పైన రాసుకుంటున్నారు కదా, నీట్ గా ఆ పేపర్ ఊకే చెక్ చేసుకుంటా ఉండండి. నేను చేస్తున్నది కరెక్టా కాదా పక్కా నేను చూపిస్తాను మీకు. చూడండి, ఏంది టైం T = ఇన్ఫినైట్ లో వోల్టేజ్ ఏంది 0, మొత్తం 0 అయిపోయింది అన్నట్టు. ఓకే, రైట్. వాట్ ఇస్ ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్, 0 అనాలి. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్. ఓకే, స్టార్టింగ్ లో ప్లగ్ కీ పెట్టగానే ఏమైతుంది, ఇక్కడ వోల్టేజ్ ఏమైనా ఉంటుందా, ఏముంటదు కదా. లాస్ట్ క్లాస్ లో చెప్పినా నేను కదా, చూసిరా. నేను ఎన్నిసార్లు లాస్ట్ క్లాస్ అనుకుంటా చెప్పుకుంటా వస్తున్నా. ఓకే, మీరు లాస్ట్ క్లాస్ చూసి ఈ వీడియో చూస్తే అబ్బా, ఇక మీరు రియల్ గా సినిమా స్టోరీ చెప్పినట్టే ఉంటది మొత్తం. ఓకే, రైట్. చూడండి, అయితే స్టార్టింగ్ లో ప్లగ్ కి పెట్టగానే ఈడేమైనా వోల్టేజ్ ఏమైనా ఉంటుందా, ఏముంటది కదా, 0. అందుకోసం ఈడ పెట్టిన. ఓకే, వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్, వోల్టేజ్ కెపాసిటర్ అంటున్నా. ఓకే, వెన్ స్విచ్ ఈస్ ఆన్ ఏంది 0, గిడ 0. ఓకే, సో ఇట్లా పెట్టిన అన్నట్టు. ఓకే, డాట్ పెద్దగా పెట్టుకోండి కొంచెం, అంటే కనిపిస్తుంది అన్నట్టు ఈజీగా. నెక్స్ట్ కొంచెం సేపటి తర్వాత మెల్లమెల్లగా ఛార్జింగ్ నిండుతుంది కదా. ఛార్జ్ నిండుతున్నది అంటే వోల్టేజ్ అనేది మెల్లమెల్లగా డ్రాప్ అవుతా ఉన్నది. అవునా కదా, అంటే వోల్టేజ్ అనేది పెరుగుతూ ఉన్నది అన్నట్టు. అంతేనా కదా. వెరీ ఎంత అక్కడ ఛార్జ్ ఎంత ఉండే, కొంచెం సేపటి తర్వాత Q అనే ఛార్జ్ వచ్చింది. అవునా కదా. వెరీ గుడ్. కెపాసిటర్ అయితే ఉన్నది. సో VC వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ Q/C. అవునా, వెరీ గుడ్. క్లియర్, అర్థమైందా? రైట్. ఇప్పుడు అండి, వోల్టేజ్ అనేది పెరిగింది. స్టార్టింగ్ లో ఏం లేకుండే కదా. ఏమైతుంది, మెల్లమెల్లగా కొంచెం సేపటి తర్వాత మెల్లమెల్ల పెరుగుతున్నది. ఇక పెరుగుతున్నట్టు గ్రాఫ్ కనిపిస్తుందా? వెరీ గుడ్, క్లియర్ కదా. నెక్స్ట్ ఎట్ టైం T = ఇన్ఫినైట్ లో ఏమైతుంది, పెరిగి ఫుల్ అయిపోతుంది ఇక కదా. పెరిగి ఫుల్ అయిపోయింది. అర్థమైందా? సో ఈ విధంగా గ్రాఫ్ అనేది మనకు వస్తుంది. అవునా, వెరీ గుడ్. లాస్ట్ క్లాస్ లో నేను చెప్పిన గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, at time T = 0 మన కెపాసిటర్ అనేది ఒక వైర్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నా కదా. వెరీ గుడ్. సో ఇక్కడ రాయడానికి నా దగ్గర ప్లేస్ లేదు, కానీ ఈ 3 డయాగ్రామ్లు లాస్ట్ క్లాస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, దానికి సంబంధించిన న్యూమరికల్ చేసినాం కదా. ఈ కేస్కి కదా, అంటే ఈ క్లాస్ మొత్తంలో దీని గురించే మాట్లాడతాం. ఓకే, క్లాస్ పోయేంత వరకు దీని గురించే మాట్లాడతాం. అర్థమైందా? వెరీ గుడ్. ఇది ఎట్లా వస్తుందో ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, అంటే మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ఈ రోజు దీని గురించేనా. ఓకే, నేను లాస్ట్ క్లాస్ లో చెప్పిన దీని గురించి డీటెయిల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అని చెప్పేసి కదా. రైట్. సో దీని గురించే మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేయబోతున్నాం, ఎందుకంటే ఛార్జింగ్ నిండుతున్నది అన్నట్టు కదా. డిశ్చార్జింగ్ గురించి ఈ క్లాస్ లో నేను చెప్పాను, నెక్స్ట్ క్లాస్ లో చెప్తా. ఓకే, వెరీ గుడ్. సో ఫైనల్ గా కొంచెం సేపటి తర్వాత ఇక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అయింది, ఇక్కడ కూడా కొంచెం వోల్టేజ్ అనేది డ్రాప్ అయింది కదా. లాస్ట్ కి ఏమైతుంది, ఛార్జింగ్ అనేది ఫుల్ నిండంగానే యాక్చువల్ గా అక్కడ 100% అని చెప్పేసి అన్నా కదా. ఒక బ్యాటరీ తీసుకున్నాం, ఛార్జింగ్ పెట్టినాం, 100% నిండంగానే కట్ అయిపోతుంది అని. అవునా, వెరీ గుడ్. కానీ 100% నిండదు అది. ఓకే, దానికి కారణం ఏందో ముందు తెలిసిపోతుంది. అర్థమైందా? సో ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, అంటే తీసేస్తాము అని చెప్పేసి అన్నా కదా కెపాసిటర్ ని. అవునా కదా. వెరీ గుడ్. సో ఫైనల్ గా
ఇప్పుడు ఇప్పుడు ఛార్జింగ్ ద కెపాసిటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఏ విధంగా ఛార్జ్ అవుతున్నా అంటే మిడిల్ కేసే, అంటే ఈ గ్రాఫ్ ఎట్లా వస్తుంది అన్నది విషయం మనం డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా, డైరెక్ట్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్ నాన్న, ఫ్లాష్ అయిపోయిందా? ఎస్, చూడండి ఛార్జింగ్ ద కెపాసిటర్. ఇది చూడండి, ఈ కేస్ ఎప్పటి కేస్ అంటే ఆఫ్టర్ టైం టీ అన్నమాట. ఓకే, ఇన్ఫినైట్ లో కాదు, స్టార్టింగ్ లో కాదు, కొంచెం సేపటి తర్వాత కొంచెం కొంచెం ఛార్జ్ అనేది నిండుతుందా. వెరీ గుడ్, ఆ కేసులోది ఈ డయాగ్రామ్ అన్నట్టు. ఓకేనా, వెరీ గుడ్. సో బ్యాటరీది వోల్టేజ్ ఏంది? క్యాపిటల్ వి, సరేనా. ప్లగ్ కి ఇది కరెంట్ ఏం పోతున్నది? స్మాల్ ఐ పోతున్నది. అర్థమైందా? క్యాపిటల్ ఐ పోతలే, క్యాపిటల్ ఐ పోతే మాక్సిమం పోతున్నట్టు. ఓకే, అర్థమైందా? స్టార్టింగ్ లా క్యాపిటల్ ఐ పోయింది కదా, స్టార్టింగ్ లా కొంచెం సేపటి తర్వాత ఏమైతున్నది? స్మాల్ ఐ అనేది పోతున్నది. అర్థమైందా? ఇగో ఎట్ టైం టీ, అర్థమవుతుంది కదా. మధ్యలో ఉన్న కేసు కావాలంటే తిప్పి చూసుకోండి, అక్కడ కరెంట్ ఏం తీసుకున్నా? స్మాల్ ఐ తీసుకున్నా. అర్థమైంది కదా, వెరీ గుడ్. చలో, స్మాల్ ఐ అనే కరెంట్ పోతున్నది. ఇక్కడ కోర్స్ మనకు తెలుసు వోల్టేజ్ అనేది ఇక్కడ కూడా డ్రాప్ అవుతుంది, ఇక్కడ కూడా డ్రాప్ అవుతుంది కదా. ఇక్కడ ఉన్న వోల్టేజ్ డ్రాప్ విఆర్ అనుకుందాం, ఇక్కడ ఉన్న వోల్టేజ్ డ్రాప్ విసి అనుకుందాం. ఓకేనా, రైట్. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్ ఏంది? క్యూ బై సి, అంతేనా. సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి కదా, అవునా. వి ఈక్వల్ క్యూ బై సి నేనా. వెరీ గుడ్. ఎంత ఛార్జ్ నిండింది? కొంత నిండింది కదా, కొంచెం ఛార్జ్ నిండింది, స్మాల్ క్యూ కదా. గ్రాఫ్ లో నేను చూపెట్టిన తిప్పి చూసుకోండి. సో మధ్యలో ఉన్న ఛార్జ్ ఎంత? క్యూ, అవునా కదా. స్టార్టింగ్ లో ఛార్జ్ అసలు లేకుండే, కొంచెం సేపటి తర్వాత కొంచెం ఛార్జ్ అనేది దీనిలో నిండింది, అవునా కదా. ఇట్లా రాయాలన్నా మరి. సో ఈడ ప్లస్ 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 మైనస్ మైనస్ మైనస్, ఈడ ప్లస్ క్యూ, ఈడ మైనస్ క్యూ. ఇప్పుడు ఓకేనా, రైట్. కొంచెం సేపటి తర్వాత అక్కడ ఛార్జ్ అనేది నిండింది. ఛార్జ్ అనేది నిండిందంటే ఆ పొటెన్షియల్ అనేది వస్తుంది అక్కడ కదా. వెరీ గుడ్. పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దిస్ వన్ ఎంత? విసి ఈజ్ ఈక్వల్ క్యూ బై సి, అంతేనా. వెరీ గుడ్. మిగిలిందే ఇంత ఉంటది, అంతేనా. మిగిలింది ఇక వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఏంది? వి మైనస్ క్యూ బై సి, అంతేనా. కరెక్టేనా కదా, వెరీ గుడ్. చలో, అయితే ఇది ఏబిసిడి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే, ఇన్ లూప్ ఏబిసిడిఏ, క్లోజ్ లూప్ ఏబిసిడిఏ, అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ లా. సార్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏం సార్? చెప్తా చూడండి. అయితే మనం పోతున్న డైరెక్షన్ ఇది, అర్థమవుతుందా. మనం పోతున్న డైరెక్షన్ ఏమో ఇది. ఇంట్లో కరెంట్ ఎట్లా పోతున్నది? మనం పోయే డైరెక్షన్ లోనే పోతుంది కదా. వెరీ గుడ్. అప్పుడు ఏం రాయాలంటే మైనస్ ఐఆర్ రాయాలి. ఓకేనా, వోల్టేజ్ ఫార్ములా ఏంది? ఐఆర్ఏ కదా, వి ఈక్వల్ టు ఐఆర్. మనం పోతున్న డైరెక్షన్, కరెంట్ పోతున్న డైరెక్షన్ సేమ్ ఉంటే మైనస్ ఐఆర్ రాయాలా. మనం పోతున్న డైరెక్షన్ కానీ కరెంట్ పోతున్న డైరెక్షన్ ఆపోజిట్ లో ఉన్నాయి కదా, అప్పుడు ఏం రాయాలా? ప్లస్ ఐఆర్ రాయాలా. ఓకే, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఉండండి, మనం పోతున్న డైరెక్షన్ లా కరెంట్ కూడా పోతున్నది, అవునా. అంటే ఇక్కడ బ్యాటరీ వచ్చింది కదా అడ్డంగా, బ్యాటరీ అడ్డం వచ్చిందంటే ఇక్కడ ప్లస్ టర్మినల్ వచ్చింది కదా, ఏం రాయాలంటే మైనస్ వి రాయాలా. ఓకే, రైట్. మనం పోతున్న డైరెక్షన్ ఇది, కరెంట్ ఏమో అడ్డంగా వస్తున్నది, అంతేనా. వెరీ గుడ్. అప్పుడు ఏమొచ్చింది? నెగిటివ్ టర్మినల్ వచ్చింది, నెగిటివ్ వస్తే ప్లస్ వి అని రాయాలా. అర్థమైందా? వెరీ గుడ్. ఇదైతే సింపుల్ కదా. నెక్స్ట్ చాప్టర్ లో డీటెయిల్ గా సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా దీని గురించి. ఓకేనా, రైట్. అయితే ఇప్పుడు రండి, కిర్చాఫ్ వోల్టేజ్ లో అప్లై చేస్తున్నా లూప్ ఏది? ఏబిసిడిఏ. మన ఏబిసిడిఏ అని మనం పోతున్న డైరెక్షన్ ఇక్కడ నుంచి పోతున్నాం మనం. ఓకేనా, ఈ డైరెక్షన్ లో పోతాం, ఏబిసిడిఏ. అర్థమైందా? వెరీ గుడ్. నాకు చెప్పండి ఏమొస్తుంది? మనం పోతున్నాం ఈ డైరెక్షన్ లో, కరెంట్ కూడా ఇదే డైరెక్షన్ లో పోతున్నది, అంతేనా. వెరీ గుడ్. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అయింది ఫస్ట్ డైరెక్షన్, మనం పోతున్నాం ఇదే డైరెక్షన్ లా, కరెంట్ కూడా అదే డైరెక్షన్ లో పోతున్నది, అంతేనా. వెరీ గుడ్. ఏం రాయాలా? మైనస్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టెన్స్, అంతేనా. మైనస్ లో రాస్తాను కదా, మనం పోతున్న డైరెక్షన్, కరెంట్ పోతున్న డైరెక్షన్. సార్ మైనస్ ఐఆర్ రాలి కదా, రాస్తా నెక్స్ట్ స్టెప్ లో అదే రాస్తాను, టెన్షన్ ఏం తీసుకోకండి. ఓకే, రైట్. చూడండి, నెక్స్ట్ ఇక్కడ పోగానే ఏమైతున్నది? మనం పోతున్న డైరెక్షన్ ఇంకా కరెంట్ పోతున్న డైరెక్షన్ సేమ్ ఉందా? కరెక్ట్. సేమ్ ఏమిటి? ఏం రాయాలా? మైనస్ విసి రాయాలా, అంతేనా. సేమ్ ఉన్నాయి కాబట్టి, అవునా. అంటే ఐఆర్ అంటే ఏంది? వోల్టేజే కదా, రైట్. సో నెక్స్ట్ మనం పోతున్న డైరెక్షన్ ఇది, కరెంట్ కూడా ఇట్లానే కదా పోయేది, అవునా కదా. వెరీ గుడ్. ఏమొచ్చింది? నెగిటివ్ టర్మినల్ వచ్చింది. నెగిటివ్ టర్మినల్ వస్తే పాజిటివ్ రాసుకోవాలి, అంతేనా. ఇదైతే సింపుల్ కదా, అర్థమైపోయింది కదా అందరికీ. పెద్దగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు కదా దీనికైతే. చాలా రైట్. సో ఫైనల్ గా ఏం చేద్దాము? ఈ వీసీని అటు రాద్దాము. ఓకే, ఈ వీసీని అటు పంపించేస్తా, విఆర్ ని ఇక్కడనే ఉంచుదాం, సరేనా. రైట్. లేదంటే ఈ రెండింటిలో అటు పంపించేసేయండి, ఇక పని అయిపోతుంది. విఆర్ ప్లస్ విసి వచ్చింది, అంతేనా కదా, కరెక్టేనా.
రైట్. సో వి ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఎంత, ఇంత కదా, వి మైనస్ క్యూ బై సి. అవునా కదా, అవునా? రైట్. సో నేను ఇది రాస్తాలే, ఒక్క నిమిషం. అది రాస్తే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే వస్తుంది. కావాలంటే చెక్ చేసి కూడా చూసుకోండి. నేనేం రాస్తున్నా, విఆర్ ప్లస్లో ఏం రాయాలా మనం, ఏం రాయాలి, ఐఆర్ గారు కదా, ఐఆర్ రాయాలా, అంతేనా కదా? వెరీ గుడ్. సో ఐ ఇంటూ ఆర్ ప్లస్ విసి ప్లస్లో ఏం రాయాలా, విసి ప్లస్లో ఏం రాయాలి, క్యూ బై సి ఉంది, అంతేనా? కరెక్టేనా? కరెక్టేనా చేసింది? చాలు, రైట్, కరెక్ట్. అయితే నేనేం చేస్తున్నానంటే దీని ఇటు పంపించండి, వి మైనస్ క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, అంతేనా? కరెక్టేనా? చాలు, రైట్, కరెక్ట్. అయితే ఇప్పుడు అండి ఇలా ఎల్సిఎం ఏంది, సి కదా, ఇవి చూడండి ఇట్లా రాసుకోవచ్చా, విసి మైనస్ క్యూ ఈక్వల్ టు ఐఆర్, పక్క రాసుకోవచ్చు కదా. వెరీ గుడ్. ఈ సీని ఇటు పంపించేసాను, విసి మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్సి, అంతేనా? కరెక్టేనా? వెరీ గుడ్. మనకేం తెలుసు, వి నో దాట్ కరెంట్ ఫార్మ్ ఏంది, డిక్యూ బై డిటి, కరెక్టేనా? రాసింది నేను పక్క కదా. వెరీ గుడ్. క్యూ అంటే ఏంది, మధ్యలో ఇగో టైం టీలో చార్జ్ ఎంత ఉంటుంది, క్యూవే ఉంటుంది కదా, డిక్యూ బై డిటీనే కదా ఫ్లో అయ్యేది అందులో అయితే, పక్కన. వెరీ గుడ్. సో ఫైనల్ గా నాకు చెప్పండి, ఇక ఐ ప్లేస్ లో డిక్యూ బై డిటి రాస్తా, విసి మైనస్ క్యూ అపాన్ సి డిక్యూ బై డిటి ఇంటూ క్యాపిటల్ ఆర్, అంతేనా? కరెక్టేనా? వెరీ గుడ్. చలో ఇది రబ్ చేసేసాను. ఇక అర్థమవుతుంది కదా నాన్న? ఇన్ కేసు అర్థం కాకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కామెంట్లో అన్నా కానీ. సో ది సీన్ అట్రా చేస్తా, ఓకేనా? రైట్. సో విసి మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి ఇంటూ ఆర్సి, అంతేనా? కరెక్టే. ఇక ఈ డిటిని ఇటు పంపించండి, విసి బై క్యూని, విసి మైనస్ క్యూని కింద పంపించండి. డిటి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అపాన్ విసి మైనస్ క్యూ, ఇడేమున్నది ఆర్సి, ఈ ఆర్సిని కింద రాద్దాం, డిటి అపాన్ ఆర్సి ఈజ్ ఈక్వల్ టు డిక్యూ అపాన్ విసి మైనస్ క్యూ, సరేనా? వెరీ గుడ్. అయితే ఏం చేయాలి ఇప్పుడు, మనం మొత్తం చార్జ్ ఎంత నిండింది అన్న విషయం మనం అనుకోలేదు. అంటే మధ్యలోనే జీరో నుంచి స్మాల్ క్యూ వరకే, క్యాపిటల్ క్యూ వరకు అంటలే, క్యాపిటల్ క్యూ వరకు లాస్ట్ లో చూద్దాం, ఓకే? రైట్. సో ఫైనల్లీ దానికి అనుకోవడానికి ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, ఓకే? రైట్, మొత్తం రాసుకోండి స్పెల్లింగ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి అపాన్ ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిక్యూ విసి మైనస్ క్యూ, అంతేనా? కరెక్టే. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి ఏందైతుంది, పక్క టీని అవుతుంది, అదైతే అందరికి తెలిసిన విషయం కదా, అవునా కదా? వెరీ గుడ్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఎట్లున్నది, 1 ఎట్లున్నది చూడండి, 1 విసి మైనస్ క్యూ ఇంటూ డిక్యూ కదా. వెరీ గుడ్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏంది, లాగ్ ఎక్స్, అవునా? చలో. సో ఆ విషయం అయితే తెలుసు కదా. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇగో లాగ్ ఎక్స్ అంటే ఏంది, ఇది మొత్తం అన్నట్టు, ఓకే? విసి మైనస్ క్యూ, అర్థమైందా? అర్థమవుతుందా? వెరీ గుడ్. చలో. సో ఇంటూ ఏమొస్తుంది, 1/-1 వస్తుంది, అంతేనా? ఎందుకంటే క్యూ మళ్ళీ క్యూని డిఫరెన్షియేషన్ చేయాలి, అంతేనా కదా? సో -1 వస్తుందా, అంతేనా? కరెక్టేనా? రైట్. సో ఫైనల్లీ ఇదైతే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ 2-3 ఫార్ములాలు ఉన్నాయి, కొంచెం అవి నేర్చుకోండి, సరేనా? ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తలే, ప్లీజ్ అర్థం చేసుకోండి, సరేనా? వెరీ గుడ్. అయితే నాకు చెప్పండి, ఇక్కడ బౌండరీ కండిషన్స్ అప్లై చేయాలి కదా మనం. ఒక పని చేద్దాం, ఇగో బౌండరీ కండిషన్స్. చలో, ఎక్కడి నుంచి అప్లై చేయాలా, 0 నుంచి వెళ్ళి చార్జ్ అనేది క్యూ వరకు నిండింది, మొత్తం అంటలే, క్యాపిటల్ క్యూ రాస్తలే, అర్థమవుతుందా? మధ్యలోదే కదా మనం సాల్వ్ చేస్తున్నాం, 0 నుంచి వెళ్ళి మధ్యలో ఎంతవరకు నిండింది, క్యూ అనే వరకే నిండింది కదా, స్మాల్ క్యూ, అవునా? వెరీ గుడ్. సో ఇప్పుడు అండి, రైట్. సో ఇప్పుడు అండి, సో ఈ -1ని ఇట్లా రాసేస్తా, ఏమొస్తుందో చెప్పండి ఇక, -t/RC ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ ఏమొస్తుంది, విసి మైనస్ క్యూ, బౌండరీ కండిషన్స్ ఏంటి, 0 నుంచి వెళ్ళి స్మాల్ క్యూ, అవునా కదా? కరెక్టేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ -t/RC ఈజ్ ఈక్వల్ టు బౌండరీ కండిషన్స్ అప్లై చేసేయండి, log e vc minus q minus of log of vc minus 0, అంతేనా? q ప్లస్ లో ఒకసారి q ప్లస్ లో ఒకసారి q పెట్టాలా, నెక్స్ట్ 0 పెట్టాలా, అంతేనా? వెరీ గుడ్. నాకు చెప్పండి ఆన్సర్ ఏమొస్తుంది, ఇది log e vc minus q minus
లాగ్ ఏ విసి అంతేనా. చలో ఇదైతే ఫార్ములా తెలుసు, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఫార్ములా ఏంది, లాగ్ ఏ బై బి అంతేనా కాదా. వెరీ గుడ్. సో మైనస్ టీ బై ఆర్సి వచ్చింది. సో లాగ్ ఈ ఇదేమొస్తుంది చెప్పండి, విసి బై విసి మైనస్ క్యూ బై విసి అని రాసుకోవచ్చు కదా. పక్కానా, ఏమైనా తప్పు రాసిన్నా లేదు కదా. వెరీ గుడ్. సో ఫైనల్ నాకు ఏమొస్తుంది చెప్పండి, మైనస్ టీ బై ఆర్సి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ ఇది పోయింది 1 మైనస్ క్యూ బై విసి. అవునా. వెరీ గుడ్. అయితే ఇప్పుడు అండి అందరికీ తెలిసిన ఫార్ములా ఇప్పుడు ఒకటి అప్లై చేయాలి. అదేంటంటే చూడండి అన్న, లాగ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఫార్ములా ఏంది, ఈ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కదా, తెలుసు కదా అందరికి. రైట్. సో ఈ పవర్ ఇక్కడ ఏ అంటే ఏంది నాకు చెప్పండి. ఏ అంటేనేమో మైనస్ టీ బై ఆర్సి కదా. ఎక్స్ అంటే ఏంది 1 మైనస్ క్యూ బై విసి అంతేనా, కరెక్టేనా. చలో సో ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి, ఈ పవర్ ఏ. ఏ అంటే ఏంది మైనస్ టీ బై, కొంచెం మెల్ల చూసుకోండి అర్థం కాకుంటే. ఓకే రైట్. 1 మైనస్ క్యూ బై విసి అంతేనా. వెరీ గుడ్. దీన్ని ఇటు పంపేయండి, దాన్ని అటు పంపేయండి. క్యూ బై విసి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ బై ఆర్సి అంతేనా. వెరీ గుడ్. సో క్యూ ఈక్వల్ టు విసిని ఇటు పంపిద్దాం, 1 మైనస్ టీ బై ఆర్సి అంతేనా. వెరీ గుడ్. నాకు చెప్పండి విసి వాల్యూ ఏంది, సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ బై వి అందునా పక్కనా. వెరీ గుడ్. సో అప్పుడు క్యాపిటల్ క్యూ ఈక్వల్ టు వస్తుంది, సివినే వస్తుంది అంతేనా. చలో రైట్. సో ఫైనల్లీ విసి ప్లేస్ లో క్యాపిటల్ క్యూ రాసుకోవచ్చా. క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ. ఇప్పుడు మొత్తం నిండింది ఇది, అర్థమవుతుందా. క్యాపిటల్ క్యూ అంటే మొత్తం ఛార్జిగా, కెపాసిటర్ లో మొత్తం నిండిపోయిన ఛార్జిగా 1 మైనస్ టీ బై ఆర్సి. అర్థమైందా. వెరీ గుడ్. సో ఫైనల్ గా ఇప్పుడు చూడండి, మీకు కేసెస్ చూపిస్తా అన్నా కదా నేను, గ్రాఫ్ కూడా చూపిస్తా, ఏం టెన్షన్ పడకండి. ఓకేనా. రైట్. సో మంచి చూడండి, స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ ఇన్ బ్రాకెట్ 1 మైనస్ ఇది అయితే ఫార్ములా వచ్చింది. అవునా. వెరీ గుడ్. అయితే నేను ఏం రాస్తున్నానంటే చూసుకోండి, ఆర్సి ప్లేస్ లా టౌ అని పెడుతున్నా. ఆ టౌ ఎందుకు పెట్టినారు చెప్తా. దీని పేరు ఏంటంటే టైం కాన్స్టెంట్. అర్థమైందా. ఓకే. అయితే జస్ట్ ఆర్సి ప్లస్ లో టౌ అని చెప్పేసి రాసుకుంటా. ఓకే. స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ అంతేనా, కరెక్టేనా కాదా, పక్కనా. వెరీ గుడ్. ఇప్పుడు చూపిస్తా ఇక మీకు. అక్కడ మనం స్టార్టింగ్ లో కేసెస్ అనేటివి తీసుకున్నామా, అవి నిజంగా కరెక్టేనా నేను చెప్పింది అని కొంతమందికి డౌట్ వస్తుంది, అది ప్రూవ్ చేసి చూపిస్తా ఇప్పుడు. ఓకే. వెరీ గుడ్. చూడండి అన్న, ఈ చార్జ్ ఏంది, స్మాల్ క్యూ మధ్యలో ఉన్నది కదా. స్టార్టింగ్ లో చార్జ్ ఉండేనా, ఏం లేకుండే కదా. వెరీ గుడ్. అంటే స్టార్టింగ్ ఏం రాసినాం, టీ ఈక్వల్ టు 0 రాసినాం. లాస్ట్ ఎండింగ్ లో ఏం రాసినాం, టీ ఈక్వల్ టు ఇన్ఫినైట్ రాసినాం. అంతేనా, కరెక్టేనా నేను చెప్పింది. వెరీ. ఈ చార్జ్ ఏంది మధ్యలో ఉన్నది కదా. దానికంటే ముందు టైం టీ ఈక్వల్ టు 0లో, దానికంటే తర్వాత టైం ఈక్వల్ టు ఇన్ఫినైట్ లో. టైం టీ ఈక్వల్ టు టీ అన్నప్పుడు ఇది అన్నట్టు. అర్థమైందా క్లియర్ గా అందరికి. వెరీ గుడ్. అయితే మీకు ఈ ఫార్ములా గుర్తుందా నాకు చెప్పండి, కొంచెం ఇది రబ్ చేసేస్తా. ఈ పవర్, ఈ ఫార్ములా ఇన్ కేస్ గుర్తు లేకుంటే గుర్తు పెట్టుకోండి, ఎక్కడ రాయాలి ఇటు రాస్తా. ఈ పవర్ ఇన్ఫినైట్ ఎంత వస్తుంది, 0. ఈ పవర్ 0 ఎంత వస్తుంది, 1 వస్తుంది. సరేనా. ఓకే రైట్. ఈ ఒక్క ఫార్ములా కొంచెం గుర్తు పెట్టుకోండి. సరేనా. రైట్. సో టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ 0 పెట్టండి, ఏమొస్తుంది, క్యూ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ మైనస్ 1 మైనస్ ఈ పవర్ టీ వాల్యూ ఏంది 0 కదా. స్టార్టింగ్ లా కదా, కరెక్టే. 0 బై సంథింగ్ ఏంది, మొత్తం 0నే. అవునా కదా. రైట్. సో మొత్తం 0 అయిపోయింది కదా. సో ఫైనల్లీ క్యూ 1 మైనస్ ఇదేమైపోతున్నది, ఈ పవర్ 0 అన్నట్టు అంతేనా. వెరీ గుడ్. సో క్యూ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ 0 ఏంది 1, 1 మైనస్ 1 ఏంది 1నే. సో ఫైనల్లీ 1 మైనస్ 1 ఎంత, 0. వాట్ ఈస్ ద చార్జ్ ఎట్ టైం టీ ఈక్వల్ టు 0 అంతేనా. వెరీ గుడ్. సో ఎట్ టైం టీ ఈక్వల్ టు 0 స్టార్టింగ్ లా కెపాసిటర్ లో ఏమన్నా చార్జ్ ఉందా, ఏం లేదు. అవునా కదా. వెరీ గుడ్. క్యూ ఈక్వల్ 0నే వచ్చిందా పక్క. వెరీ గుడ్. నేనేమన్నా టైం కొంచెం సేపటి తర్వాత చార్జ్ అనేది నిండిపోతుంది అని అన్నా, క్యాపిటల్ క్యూ లాగా మారుతుంది అన్న అంతేనా. వెరీ గుడ్. చలో చూడండి, స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ టీ ప్లస్ లో ఇన్ఫినైట్ పెడదాం, 1 మైనస్ ఇన్ఫినైట్ అపాన్ టౌ. అవునా కదా, కరెక్టేనా. వెరీ గుడ్. సో ఫైనల్ గా నాకు చెప్పండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ మైనస్ ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్. అవునా కదా, కరెక్టేనా.
వెరీ గుడ్. సో ఫైనల్ గా చెప్పండి సంథింగ్ బై ఎట్లన్నా ఇన్ఫైనైట్ ఉన్నది కాబట్టి అది ఏమైపోతుంది, జీరో అయిపోతుంది. అవునా కదా? వెరీ గుడ్. సో ఈ పవర్ ఇన్ఫైనైట్ జీరో అన్నా కదా. సో ఫైనల్లీ క్యూ ఈక్వల్ టు ఏమైంది, క్యాపిటల్ క్యూ లాగా మారింది. అవునా కదా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే స్టార్టింగ్ లో చెప్పిన కెపాసిటర్ అనేది 99% వరకు నిండొచ్చు, స్పీడ్ గానే నిండుతుంది. ఓకేనా? అది కూడా మిల్లీ సెకండ్స్ లలో నిండిపోతుంది కెపాసిటర్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? కానీ ఆ మిగిలిన 1% ఉన్న చూడండి, మీరు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా 100 సంవత్సరాలు వెయిట్ చేసినా 1% మాత్రం నిన్నది. ఎందుకు? ఇవి చూడండి, టైం టీ ఈజ్ ఈక్వల్ టు ది ఇన్ఫైనైట్ కేసులో అర్థమవుతుందా? టైం ఇన్ఫైనైట్, ఎన్నో సంవత్సరాలు కాదు యుగాలు వెయిట్ చేస్తే అప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ క్యూ వస్తుంది. అర్థమైందా? అరే అవును కదా సార్, యుగాలే వెయిట్ చేయాలి సార్ అంటే టీ ఈక్వల్ ఇన్ఫైనైట్ అంటే టైం ఇన్ఫైనైట్ అంటే ఏంది, మనం బతుకున్నా అనే లెక్కనే లేదు కదా. అవునా కదా? వెరీ గుడ్. ఇన్ఫైనైట్ అంటే ఎన్నో యుగాలు వెయిట్ చేస్తే అప్పుడే ఆ కెపాసిటర్ అనేది 100% ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్. బుక్స్లలో ఇస్తాడు మీకు, కొన్ని బుక్స్లలో ఇచ్చిండు 99% వరకే ఛార్జింగ్ అనేది మంచిగా నిండుతుంది. ఆ 1% ఎప్పుడు ఆ 1% అనేది ఎప్పుడు నిండది. అర్థమైందా అందరికి? పక్కా అర్థమైందా? వెరీ గుడ్. సో ఎందుకంటే టైం టీ ఈక్వల్ ఇన్ఫైనైట్ అంటే చాలా కష్టం, అది ఓన్లీ కెపాసిటర్ 99% వరకే నిండుతుంది. అర్థమైందా? ఓకే, ఇక్కడ రాసుకోండి, కెపాసిటర్ విల్ నెవర్ ఫుల్లీ చార్జ్. ఓకే, ఇట్ విల్ బి చార్జ్ టిల్ 99%. ఓకే, దట్ విల్ బి ఇన్ మిల్లీ సెకండ్స్ ఓన్లీ. ఆ మిగిలిన 1% కానీ కాదు ఇక ఇన్ఫైనైట్ వచ్చారు. ఓకే, అప్పుడే క్యాపిటల్ అంటే నేనేమన్నానంటే మీకు అంటే మొత్తానికి నిండింది టీ ఈక్వల్ ఇన్ఫైనైట్ లో నిండిపోయింది అంటే స్టడీ స్టేట్ అని చెప్పేసి అన్నానా. వెరీ గుడ్. సరేనా? అర్థమైపోయింది అందరికి? వెరీ గుడ్. సో ఫైనల్లీ స్మాల్ క్యూ వాల్యూ ఇదే. అంటే ఈడ రాస్తున్నాడు ఇప్పుడు మనకు ఒక చిన్నగా ఈడ వాల్యూ ఇస్తా చూడండి. ఎట్, అవును సార్ ఈ డౌట్ వస్తుంది, ఎట్ టైం మనం తీసుకునే టైం కాన్స్టెంట్ తో సమానం అయితే ఎంత వరకు ఛార్జింగ్ నిండుతుంది? ఓకే, ఎంత ఛార్జింగ్ నిండుతుంది ఒక్కసారి చెక్ చేసి చూద్దాం. ఎట్ టైం టీ ఈక్వల్ టు టౌ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ 1 మైనస్ టీ బై టీ. ఇది పోయింది. సో ఫైనల్ గా ఆన్సర్ ఏమొస్తుంది, క్యూ 1 మైనస్ ఈ పవర్ -1. సో ఫైనల్ ఏమొస్తుంది, క్యూ ఇంటూ 1 మైనస్ ఈ. అంతేనా? వెరీ గుడ్. సో దీని మొత్తము ఈ వాల్యూ సాల్వ్ చేస్తే కనుక సబ్స్టిట్యూట్ చేసేస్తే 0. ఈ క్యూకి క్యూఏ రాస్తున్నా, దీని మొత్తం వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.63 వస్తుంది అన్న. ఓకేనా? అంటే ఏం రాస్తామనంటే ద చార్జ్ గెట్ 63% ఆఫ్ ఒరిజినల్ చార్జ్. ఓకే, ద చార్జ్ విల్ increased by 63% of original charge. The charge will increases. The charge will increases by 63% of original charge at time. ఈ టైంలో ఇట్లా జరుగుతుంది. అర్థమైందా? ఈ టైంలోనే at time t is equal to tau అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 63% వరకు నిండుతుంది అన్నట్టు. ఓకేనా? స్టార్టింగ్ అయితే స్విచ్ ఆన్ అయితే చేసినామా, చేయగానే ఈ టైం టీ ఈక్వల్ టౌ దగ్గర గ్రాఫ్ కూడా చూపిస్తా మీకు, చూపెట్టిన కదా ఏ విధంగా గ్రాఫ్ వస్తుంది అట్లానే చూపిస్తుంది చూడండి. ఓకే, చలో ఇదైతే రాసుకున్నారా? మొత్తం రాసుకున్నారా? చలో ఇక్కడ పాటు రబ్ చేయాలనా? ఓకే, చలో రైట్. సో ఫైనల్ గా నాకు ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ చెప్పండి, దాని తర్వాత గ్రాఫ్ అనేది వేద్దాం. ఓకే, చలో రైట్. సో ఫైనల్ చెప్పండి. ఒక్క నిమిషం, ఇది కూడా రబ్ చేసేస్తా. ఇగో చూడండి. ఓకే, ఇప్పుడే వద్దు, ఒక్క నిమిషం. ఫస్ట్ అయితే వాల్యూస్ రాసుకుందాం. సో టైం టీ ఈక్వల్ టు 0లో చార్జ్ ఏమొచ్చింది, 0 వచ్చింది. అవునా? ఇంతకుముందే కదా ప్రూఫ్ చేసి చూపెట్టినా. ఎట్ టైం టీ ఈక్వల్ టు టీలా చార్జ్ ఎంత వచ్చింది, క్యాపిటల్ క్యూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ అని రాస్తా. సరేనా? ఇదే కదా వచ్చింది. ఇప్పుడు టైం ఇన్ఫైనైట్ లా చార్జ్ ఏమొచ్చింది, స్మాల్ క్యూ అనేది క్యాపిటల్ క్యూ లాగా మారింది అన్నట్టు వచ్చింది. అంతేనా? వెరీ గుడ్. అంటే దీనికి సంబంధించినప్పుడు గ్రాఫ్ వేయాలా మనం. ఓకే రైట్. సో గ్రాఫ్ బిట్వీన్ ఏంది చార్జ్
వర్సెస్ టైం. ఓకే, సో ఇటేమో టైం తీసుకుందాం, ఇక్కడేమో ఛార్జ్ తీసుకుందాం. ఓకేనా, చలో. సో దీనిలో ఇంక్ అయిపోయినట్టున్నది. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ నేను ఇంక్ వేసేంత వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నానా. ఓకేనా, సో అట్లానే ఒక లైక్ కూడా వేయండి, కింద కామెంట్లో కూడా మెన్షన్ చేయండి సార్ వీడియోస్ బాగుంటే కనుక బాగుంటాయి అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇన్ కేస్ కొంచెం ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలని అనుకుంటే కనుక వీడియోస్లలో కొంచెం కామెంట్లో మెన్షన్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. లేదా స్పీడ్గా చెప్పాలన్నా, స్లోగా చెప్పాలన్నా, ఇంకా డీటెయిల్గా చెప్పాలా అన్న విషయం నాకు కూడా తెలుస్తుంది. ఓకేనా, నాకు తెలిసినంత వరకు అయితే నార్మల్గానే పోతున్నా, హెవీ అయితే ఏం లేదు కదా. రైట్, కొంచెం ఎవరికైనా అనిపిస్తే కనుక చెయ్యండి, నెక్స్ట్ వీడియో కొంచెం మాడిఫై అయినా చేస్తా వాళ్ళ కోసం అన్నా కానీ. ఓకే రైట్, లేదా ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి సరే ఇదే విధంగా ఉండని ఇవన్నీ. సరేనా, చలో. ఎట్ టైం, ఇగో ఇదేమో చార్జ్ తీసుకుంటున్నా, ఇటేమో టైం తీసుకుంటున్నా. ఎట్ టైం t = 0లో స్టార్టింగ్ లా ఎట్ టైం t = 0 కదా. చార్జ్ అయింది ఏం లేదు కదా, ఇదే. అవునా కదా, వెరీ గుడ్. అంటే కొంచెం సేపటి తర్వాత ఏమైతున్నది, మెల్లమెల్లగా ఛార్జింగ్ అవుతున్నది. అవునా కదా, చార్జ్ అనేది స్టోర్ అవుతున్నది కెపాసిటర్ లా కదా. అంటే మెల్లమెల్లగా, ఎందుకంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఉన్నది చూడండి. ఎక్స్పోనెన్షియల్ ది గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే గిట్లనే వస్తుంది నా. అర్థమైందా, వెరీ గుడ్. నెక్స్ట్ కొంచెం మెల్లమెల్లగా ఇట్లా వస్తుంది. సరేనా, రైట్. ఎక్స్పోనెన్షియల్లీ గ్రాఫ్ కొంచెం ట్రిక్, ఇది ఇట్లా వస్తాయి అన్నట్టు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఫార్ములా ఎక్స్పోనెన్షియల్ వచ్చింది కాబట్టి. సరేనా, రైట్. ఎట్ టైం t = ఇన్ఫైనైట్ అంటే అటు పోతున్నారు కదా ఇన్ఫైనైట్ లా. Q = ఏంది, క్యాపిటల్ Q అన్నట్టు. ఓకే, అర్థమైందా, కొంచెం ఇట్లా చిన్న గ్యాప్ ఇవ్వండి. ఓకే, ఇదేంది క్యాపిటల్ Q ఫుల్ అన్నట్టు. ఒక్కసారి ఫుల్ అయిందంటేనా ఇక మళ్ళీ ఎందుకు వస్తుంది, పైకి ఎందుకు పోతుంది, పోదు కదా. ఇక టైం t = ఇన్ఫైనైట్. అవునా, చలో. ఇక్కడ ఒక కేసు సాల్వ్ చేసినాం చూసిండ్రా. టైం t = టౌ ప్లేస్ లా ఏమొచ్చింది, 0.63 క్యాపిటల్ Q వచ్చింది. అదే కదా ఇక్కడ రాయాలి అది. ఓకే, అంటే మనం t = టౌ ఆ టైంలో చేస్తున్నాం అనమాట. ఓకేనా, 0.63 క్యాపిటల్ Q వచ్చింది. అవునా కదా, అర్థమైందా, వెరీ గుడ్. ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ చూద్దాం నాన్న. సరేనా, సో నేను అన్నట్టు స్టార్టింగ్ లో చూపెట్టినట్టు మొత్తం ప్రూఫ్ అయిపోయిందా, పక్కా అయింది కదా, వెరీ గుడ్. ఇప్పుడు మీకు వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ చూపిస్తా. వోల్టేజ్ ది గ్రాఫ్ కూడా ఎట్లా వస్తుందో అది కూడా చూపిస్తా. ఓకే, ఆల్రెడీ గ్రాఫ్స్ అయితే చూపెట్టినా కానీ రియల్ గా ప్రాక్టికల్ గా ప్రూఫ్ చూపెట్టాలి కదా, మ్యాథమెటికల్ ప్రూఫ్ చూపెట్టాలి. ఇప్పుడు చూపిస్తా అది కూడా. సరేనా, వెరీ గుడ్. సో వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ చూద్దాం ఫస్ట్. సరేనా, ఓకే రైట్. అవును సార్, వోల్టేజ్ అక్రాస్ కంటే రెసిస్టెన్స్ V = IR కదా. మరి ఛార్జ్ అయితే కనుక్కున్నాం, కరెంట్ కనుక్కోలే. రైట్, కరెంట్ కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ అవును, మనం ఆ గ్రాఫ్లల్లో ఛార్జ్ చేసిన తర్వాత కరెంట్ వేసిన కదా గ్రాఫ్లలో కదా. రైట్, సో కరెంట్ చూద్దాం. ఓకేనా, రైట్. సో నౌ ఫర్ కరెంట్ అని రాస్తా. నౌ ఫర్ కరెంట్ నాకు చెప్పండి, కరెంట్ది జనరల్ గా అందరికి తెలిసిన ఫార్ములా ఏంది, dQ/dt కదా. కరెంట్ ఫార్ములా అయితే అందరు తెలుసు కదా. నేను ఇంతకు ముందే అందులో ప్రూవ్ చేసేటప్పుడు పెట్టిన I = dQ/dt అని రాయాలి కదా. ఈ dQ/dt ఎందుకు రాయాలా, స్మాల్ q, ఎందుకంటే మధ్యలో కేసే కదా మనం డిస్కస్ చేసేది. మధ్యలో నుంచి వెళ్ళే ఇగో ఇది మధ్యలో టైం t = t లా, ఇండ్ల నుంచి వెళ్ళే మనం t = 0 తీసుకున్నాం, ఇండ్ల నుంచి వెళ్ళే t = ఇన్ఫైనైట్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే రైట్, మధ్యలో ఉన్న చార్జ్ ఎంత, q, అందుకోసం I = dQ/dt రాసిన. ఓకే రైట్. సో ఫైనల్ గా ఇప్పుడు చెప్పండి నాకు ఏమొస్తుంది, వి నో దట్, మనకు తెలుసు ఏందది, Q = క్యాపిటల్ Q ఇన్ బ్రాకెట్ 1 - e⁻ t/RC. ఇదే కదా ఫార్ములా, తెలిసిందే. అవును సార్, చలో. I = ఏంది ఫార్ములా, dQ/dt. ఇగో d/dt ఆఫ్ Q అంటే ఏంది, ఇది మొత్తం అది మొత్తం రాసుకుంటాం మరి, 1 - t/RC. అవునా, వెరీ గుడ్. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, క్యాపిటల్ Q అయితే బయటనే ఉంటుంది కదా, కరెక్టేనా. చలో, దీని ఏమొస్తుంది, 1 అయితే 0నే, మిగిలింది ఏంది -e⁻t/RC ఇంటూ టైం ఏమో ఈడు ఉన్నది కదా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టైం తోటి చేస్తున్నాం, ఏమొస్తుంది -1/RC వస్తుంది. ఇదేనా, పక్కన చూసుకోండి. డిఫరెన్షియేషన్ కొంచెం పర్ఫెక్ట్ గా అండి నాన్న. ఓకే, డిఫరెన్షియేషన్ లో ఒక 5 ఫార్ములాలు, ఇంటిగ్రేషన్ లో ఒక 5 ఫార్ములాలు, లేదా అందులో 10 ఇంట్లో 10 పర్ఫెక్ట్ గా అండి. మాక్సిమం అవే రిపీట్ అయితేనే ఉంటాయి ఎప్పుడు. ఓకే
రైట్. సో ఫైనల్ గా మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయిపోయింది కదా, ఇక్కడనేమో ఆర్సీ వచ్చింది, ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. అవునా కదా, కరెక్టేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ నాకు చెప్పండి సార్, గిరి సార్ వచ్చింది కదా, అవునా? నాకు చెప్పండి, మనకేం తెలుసు, సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వి, సి ఈక్వల్ క్యూ బై వి కదా, ఫుల్ అయిన తర్వాత. అవునా కదా, పక్కన. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ క్యూ ఉన్నది, క్యాపిటల్ క్యూ రావాలంటే అది ఫుల్ నిండితేనే వస్తుంది అన్నట్టు, సి ఈక్వల్ క్యాపిటల్ క్యూ బై వి. అవునా, చలో క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి. అవునా, చలో ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏమొస్తుంది, కింద రాస్తే కనిపిస్తున్నదా, సివి అపాన్ ఆర్సీ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ కదా. సిసి పోయిందా పక్కన, చలో పైన రబ్ చేసేస్తుంది ఇక. చలో ఇది కూడా రబ్ చేసేస్తాయి ఇక, కొంచెం ప్లేస్ అన్న సేవ్ అవుతుంది మనకు కదా సాల్వ్ చేసేటప్పుడు. చలో ఐ ఈజ్ ఈక్వల్ టు, అరే ఇది కూడా రబ్ చేసేసినా, వచ్చింది కదా కింద అయితే రాసినాం, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. అంతేనా? వెరీ గుడ్. వి బై ఆర్ అని ఉన్నది, మంచి అబ్జర్వేషన్ రా. వి బై క్యాపిటల్ ఆర్ ఎప్పుడు వస్తుంది, క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. అంతేనా కదా, వి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐఆర్ కదా, మాక్సిమం కరెంట్, రెసిస్టెన్స్, మాక్సిమం వోల్టేజ్. అంతేనా కదా, స్టార్టింగ్ లో ఉంటుంది కదా ఇది. రైట్, వి ఈక్వల్ టు ఐఆర్ అయినా. రైట్. సో ఫైనల్లీ వి ప్లేస్ లో ఐఆర్ అని రాద్దాం. స్మాల్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐఆర్ అపాన్ స్మాల్ ఆర్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. అంతేనా, ఆర్ పోయింది. ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. వచ్చిందా లేదా, పక్కా వచ్చిందా లేదా ఆన్సర్? ఓకేనా, వెరీ గుడ్. అంటే ఐ అంటే ఏంది గుర్తుపెట్టుకోవాలా, ఏంది మధ్యలో ఉన్న కరెంట్ అది. ఓకే, క్యాపిటల్ ఐ ఏంది, మాక్సిమం కరెంట్ అది. ఓకేనా, స్టార్టింగ్ లో ఇట్లా కీ పెట్టగానే ఫట్ అని వచ్చేసి చూడండి, ఆ కరెంట్ ఫుల్ టు ఫుల్. ఓకే, కొంచెం సేపటికి ఏమవుతుంది, తగ్గుతుంది, తగ్గగానే అయ్యింది కదా, మళ్ళీ లాస్ట్కి ఏమై మొత్తాన్ని పాపం జీరో అయిపోయింది. అవునా, వెరీ గుడ్. కరెక్టేనా కాదా నేను చెప్పింది, కరెక్టేనా నాన్న? రైట్. చలో ఇప్పుడు మళ్ళా సేమ్ ఆర్సీ ప్లేస్ లో టైం కాన్స్టెంట్ అనుకుందాం, సరేనా? రైట్. సో లెట్ ఆర్సీ ప్లేస్ లో ఏం పెడదాం, టౌ పెడదాం. టౌన్ ఏమంటాం, టైం కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. అవునా, ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ మైనస్ టీ బై ఆర్సీ ప్లేస్ లో ఏం పెట్టాలా, టౌ పెట్టాలా. అంతేనా? అవునా కదా, కరెక్టేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు చూపిస్తా మీకు, కొంచెము ఇది రబ్ చేసేసి స్టార్టింగ్ లా ఆ కేసు చూపిస్తా ఇక. ఓకే, ఇది మధ్యలో ఉన్న కరెంట్ కదా, స్టార్టింగ్ లో కరెంట్ ఏముండే, క్యాపిటల్ ఐ ఉండే సార్, మాకు గుర్తుంది కదా. చలో చెక్ చేసి చూపిస్తా. ఓకే, స్టార్టింగ్ పేజ్ లో ఏం రాసిన, స్టార్టింగ్ లా ఇక్కడ రాస్తే కనిపిస్తుందా, టైం టీ ఈక్వల్ టు 0, టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినైట్. కనిపిస్తుందా? ఒకసారి చెక్ చేస్తా నేను కెమెరాలా. రైట్, కనిపిస్తుంది కదా. స్టార్టింగ్ లా టైం కావాలంటే పేజ్ తిప్పి చూసుకోండి, ఏమొచ్చింది, ఫుల్ కరెంట్ పోతున్నారు కదా, క్యాపిటల్ ఐ రావాలా. చూద్దామా. I is equal to capital I e power minus 0 by tau. అంతేనా? అవునా, కొంచెం పైన రాస్తా. ఓకే, కింద రాస్తే మళ్ళీ కింద క్యాలిక్యులేషన్ చేయాలి మనం. ఓకే, ఇది మొత్తం రబ్ చేసి ఇప్పుడు మంచిగా నీట్ రాస్తా. I is equal to I0 e power minus t by tau. ఇదే కదా వచ్చిన ఫార్ములా. ఈడైంది టైం, ఈడనేమో 0లా, ఈడనేమో ఇన్ఫినైట్ లా. అంతేనా? ఇదేంది మధ్యలో ఉన్నది కదా. రైట్. సో ఇప్పుడు అండి టైం టీ ఈక్వల్ టు 0లో ఏమొస్తుంది నాన్న చెప్పండి, సబ్స్టిట్యూట్ చేసి చేయండి, ఏమొస్తుందో తెలుస్తుంది, ఈ పవర్ మైనస్ 0 బై టౌ. అంతేనా, ఈ పవర్ 0. అవునా కదా, వెరీ గుడ్. సో ఈ పవర్ 0 ఎంత అన్నా నేను గుర్తు పెట్టుకోవాలన్నా, 1 అన్నా. అంతేనా, కరెక్టేనా? రైట్. సో ఫైనల్లీ ఐ ఈజ్ ఈక్వల్ టు, అరే I0 రాగాలి కదా, ఐ కదా. ఓకే, ఐ రాయాలి కదా. అంటే కొన్ని బుక్స్లలో ఎట్లా ఇచ్చిండంటే ఇట్లా ఇచ్చిండు అన్నట్టు, ఐ ఈజ్ ఈక్వల్ టు I0 ఈ పవర్ మైనస్ టీ బై టౌ అని ఇచ్చిండు అన్నట్టు. అంతే, అర్థమైందా? కొన్ని బుక్స్ లో ఇట్లా ఇచ్చిండు. చార్జ్ లో ఏమి ఇచ్చిండో తెలుసా, చార్జ్ లా ఇగో చార్జ్ లా క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Q0 1 మైనస్ ఈ పవర్ టీ బై టౌ అంటే ఇట్లా ఇచ్చిండు అన్నట్టు. అర్థమైందా? మనం ఇది ఏమనుకున్నాం, స్మాల్ క్యూ అనుకున్నాం కొంచెం ఛార్జ్ ని, దీన్ని ఏమనుకున్నాం మొత్తం ఛార్జ్ ని క్యాపిటల్ క్యూ అన్నాం.
అర్థమైంది కదా అందరికి? కావాలంటే ఇది పక్క కూడా రాసుకోండి, బ్రాకెట్లో రాసుకోండి, అంటే ఇట్లా కూడా ఇచ్చిండు అన్నట్టు తెలుస్తుంది అన్నట్టు బుక్స్లలో. ఓకే రైట్. సో బుక్స్లలో మనం ఎట్లా ఇష్టం అన్నట్టు కదా. అంటే ఐ అంటే ఏంది? మధ్యలో ఉన్న కరెంట్. మనం ఏం తీసుకున్నాం? చిన్న ఐని తీసుకున్నాం, మధ్యలో ఉన్న కరెంట్. ఐ నాట్ అంటే ఏంది? మాక్సిమం కరెంట్. ఈడ క్యాపిటల్ ఐ అంటే ఏంది? మాక్సిమం కరెంట్ తీసుకున్నాం. అర్థమైందా? అంటే కన్ఫ్యూజన్ కావద్దు, బుక్ లో అట్లా ఇచ్చిండు మీరేమో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు అన్నట్టు కాదు నాన్న. ఎక్కడికి మీ కాన్సెప్ట్ క్లియర్ అయిందా అది చాలు. ఓకే వాల్యూస్ ఎట్లా రాసుకోండి, మీ కాన్సెప్ట్ క్లియర్ అయితే చాలు. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ విధంగా జరుగుతున్నది అన్న విషయం తెలిస్తే చాలు నాన్న. ఓకే రైట్. నేనేమన్నా స్టార్టింగ్ లా ప్లగ్ కి పెట్టగానే టైం ఈక్వల్ 0 లా కరెంట్ ఎంత ఉంటుంది? మాక్సిమం పోతుంది అన్నా కదా, అవునా కదా, రెసిస్టెన్స్ దగ్గర కదా. రైట్. సో ఇన్ఫినైట్లో ఏమవుతుంది చెప్పండి? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినైట్ బై టౌ కదా. ఐ ఇంటూ ఇది ఇన్ఫినైట్ ది వాల్యూ ఏమన్నా 0, ఈ పవర్ ఇన్ఫినైట్ వాల్యూ ఏమన్నా 0 అన్నా. వెరీ గుడ్. సో ఫైనల్లీ కరెంట్ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇన్ఫినైట్ లో కరెంట్ అనేది 0 వచ్చిందని ప్రూవ్ చేసిందా లేదా? పక్కానా? వెరీ గుడ్. ఇదేమో t ఈక్వల్ టు 0 లా, ఎట్ టైం t ఈక్వల్ టు 0, టైం t ఈక్వల్ టీ లో ఏమొచ్చింది? ఇది వచ్చింది. ఎంత? ఇది కదా, ఐ ఈ పవర్ మైనస్ టీ బై టౌ, అవునా కదా. వెరీ గుడ్. క్లియర్గా అర్థమైందా? ప్రాబ్లం ఏం లేదు కదా. చాలా ఇది రబ్ చేసేసాలా. ఈ స్టార్టింగ్ లా ఇదేమో మధ్యలో, ఇదేమో ఇన్ఫినైట్ లా. ఎందుకు చెప్తున్నానంటే అలవాటు కావాలని. ఓకే మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తానంటే, రిపీట్ చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్క మీ బ్రెయిన్ లో మెసేజ్ పోతా ఉంటుంది అనమాట. ఓకే ఆ మెసేజ్ ఏంది? టైం జీరోలో ఇది, మధ్యలో ఇది, ఇన్ఫినైట్ లో ఇది స్టోర్ అయిపోతుంది వెంటనే. ఓకే నేను ఒకటేసారి రిపీట్ చేసింది అనుకోండి అన్నట్టు ఉంటుంది మీకు, అంతే ఇక. ఓకే చలో అర్థమవుతుంది కదా. వెరీ గుడ్. అయితే ఇంతకుముందు తీసుకున్నట్టు అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు టౌ లో ఏమవుతుంది కరెంట్ అన్నది చెక్ చేద్దాం. కరెంట్ ఫార్మ్ ఏమొచ్చింది? స్మాల్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ ఈ పవర్ మైనస్ టీ బై టౌ వచ్చింది కదా. చలో సబ్స్టిట్యూట్ చేసేసేయండి ఇక, మైనస్ టీ బై టీ కదా, ఇది పోయింది. సో ఐ ఈ పవర్ -1, అవునా కదా. వెరీ గుడ్. సో ఈ ఇంటూ ఇది ఏంది? 1/e అన్నట్టు, అంతేనా. ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ ఇంటూ 1/e వాల్యూ ఎంత వస్తుందంటే సబ్స్టిట్యూట్ చేస్తే 0.37 వస్తుంది. 0.37 వస్తుంది నాన్న. ఓకే అంటే ఇది ఏమని రాస్తామనంటే కరెంట్ తగ్గుతుంది కదా, ద కరెంట్ డిక్రీజెస్ బై 37% ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ కరెంట్. ఒరిజినల్ అంటే ఏంది? మాక్సిమం కరెంట్ అన్నట్టు. ఓకే ఐ అనేది మాక్సిమం కదా, 37% తగ్గుతుంది. ఓకే ఎంత టైంలా? ఈ టైంలా. అర్థమైందా? వెరీ గుడ్. గ్రాఫ్ వేసి చూపెట్టాలనా? చలో గ్రాఫ్ వేసి చూపిస్తున్నా చూడండి. గ్రాఫ్ బిట్వీన్ కరెంట్ వర్సెస్ ఏంది? టైం కదా, టైం. చలో ఇటేమో టైం తీసుకుంటున్నా, ఇటేమో కరెంట్ తీసుకుంటున్నా, సరేనా. చలో రైట్. ఓకే రైట్. సో ఇప్పుడు అంటే స్టార్టింగ్ లా టైం ఇక్కడ రాసుకోవాలా. స్టార్టింగ్ లా టైం t ఈక్వల్ 0 లా కరెంట్ ఏమొచ్చింది? క్యాపిటల్ ఐ వచ్చింది కదా. టైం t ఈక్వల్ t లా ఏమొచ్చింది? కరెంట్ ఏమొచ్చింది? ఐ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ ఈ పవర్ మైనస్ టీ బై టౌ, ఇంతేనా. ఓకే ఇట్లా రాసినాం కదా. ఓకే ఇంతే కదా వచ్చింది. రైట్. టైం t ఈక్వల్ టు ఇన్ఫినైట్ లా ఏమొచ్చింది? 0 వచ్చింది, అంతేనా. కరెక్టేనా. రైట్. టైం t ఈక్వల్ 0 అంటే అంటే స్టార్టింగ్ ఇదే కదా. ఐ వాల్యూ ఏంది? క్యాపిటల్ ఐ. అంటే మస్తు ఉన్నది అన్నట్టు. ఇక్కడ డాట్ పెట్టాం, గుర్తొచ్చిందా? సార్ కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ డాట్ పెట్టాం కదా, అంటే ఈ నుంచి స్టార్ట్ అన్నట్టు. స్టార్టింగ్ లా కొంచెం సేపటి తర్వాత అట్ టైం t ఈక్వల్ టు టీలో ఏమొచ్చింది? ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజింగ్ అన్నట్టు. ఎక్స్పోనెన్షియల్ది ఎట్లా? ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకే ఎక్స్పోనెన్షియల్ది డిక్రీజింగ్ అన్నట్టు ఇట్లా. ఓకే పెరుగుతున్నదంటే ఇట్లా రాయాలా, డిక్రీజ్ అవుతున్నదంటే ఇట్లా రాయాలి. ఓకే రైట్. సో ఫైనల్ గా అట్ టైం t ఈక్వల్ ఇన్ఫినైట్ లో కరెంట్ ఏంది? మొత్తం తగ్గిపోయింది కదా, మొత్తం 0 అయిపోయింది. అంటే ఇట్లా రావాలా, అంతేనా కదా. కరెక్టేనా, అవునా కదా. వెరీ గుడ్. అయితే మధ్యలో ఒకటి కేస్ చేసినాం చూసిండ్రా. టైం t ఈజ్ ఈక్వల్ టౌ లా ఎంత అవుతున్నది? 0.37 ఐ, అంటే ఇది ఐ కదా, ఇది ఐ అంటే 0.37 తగ్గింది అన్నట్టు. అర్థమైందా ఈ టైంలో? ఓకే వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ చూద్దాం, సరేనా. వోల్టేజ్
across the resistance. Voltage across the resistance. V is equal to voltage across the resistance. ఫార్ములా అయితే IR అని తెలుసు కదా, అవునా కదా అబ్బా? ప్లీజ్ అబ్బా, ఇదే కదా రెసిస్టెంట్ మధ్యలో కేసేనా? ప్లీజ్ మర్చిపోకండి. స్టార్టింగ్ కేసా ఎండింగ్ కేసా? కాదు, స్టార్టింగ్ది కాదు, ఎండింగ్ లో కాదు, మధ్యలోది. అంటే టైం t ఈజ్ ఈక్వల్ టు t లా నేను అక్కడ రాసిన, మీకు కావాలంటే చూసుకోండి బుక్ లా. IR అని రాస్తాము అని చెప్పేసి అన్న. t ఈక్వల్ ఏమో స్టార్టింగ్, ఇది యూజ్ చేసుకునే మనం స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ ది కనుక్కుంటాం. ఇక్కడిది కనుక్కుంటాం. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. చలో, సో ఫైనల్ గా నాకు చెప్పండి, I వాల్యూ ఏమొచ్చింది? ఇప్పుడే కనుక్కున్నాం సార్ మనం అయితే. I వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ I e పవర్ మైనస్ t/RC వచ్చింది. అవునా? వెరీ గుడ్. సో ఫైనల్ గా చెప్పండి అన్న, వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్, ఓకే రైట్, ఈజ్ ఈక్వల్ టు ఎంత? క్యాపిటల్ I, ఇది చూడండి, I ప్లేస్ లో ఇది రాద్దాం, క్యాపిటల్ I e పవర్ మైనస్ t/RC ఇంటూ క్యాపిటల్ R. అవునా? వెరీ గుడ్. నాకు చెప్పండి సార్, V ఈజ్ ఈక్వల్ టు IR సార్, ఫార్ములా తెలుసు కదా అందరికి. చలో, I ఉన్నది R ఉన్నది, చూసుకోండి కావాలంటే. ఇగో IR e పవర్ మైనస్ t/RC. అవునా? వెరీ గుడ్. IR అంటే ఏంది? క్యాపిటల్ V అన్నట్టు. ఓకే, క్యాపిటల్ V ఇంటూ ఈ పవర్ మిగిలింది t/RC కదా. వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెంట్, ఇదేంది? ఇది 100 వోల్ట్లు ఉంటే, ఇది బ్యాటరీ సప్లై చేసేది 100 వోల్ట్లు ఉంటే కొంచెం సేపటి తర్వాత రెసిస్టెంట్ దగ్గర వోల్టేజ్ అనేది తగ్గుతుందా తగ్గదా? అంటే తగ్గుకుంటూ టైం ఇన్ఫైనైట్ ఏమవుతుంది? 0 అయిపోతున్నది. అవునా? వెరీ గుడ్. గ్రాఫ్ లో కూడా చెప్పిన, మంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. అంటే ఇక్కడ కొంచెం ఎంత ఉన్నదో, ఎంతో 80 వోల్ట్ అనుకుందాం. అట్లా అంటే తక్కువ ఉన్నట్టు, 100 కాదు, ఇది మెయిన్ అన్నట్టు బ్యాటరీది. ఓకేనా? వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఇది అని రాస్తున్నా. సరేనా? అర్థమైందా? వెరీ గుడ్. అయితే కొన్ని బుక్స్ లలో ఎట్లా రాస్తాడు అంటే ఇట్లా రాస్తాడు, V ఈజ్ ఈక్వల్ టు V0 e పవర్ మైనస్ t/RC. అర్థమైందా? అంటే ఇది మధ్యలో ఉన్నది, అంటే టైం t ఈక్వల్ టు టైం t లో ఇది వోల్టేజ్. ఇదేంది? స్టార్టింగ్ లా వోల్టేజ్ అన్నట్టు. ఓకే, మాక్సిమం వోల్టేజ్ అంటే ఇక్కడ మాక్సిమం వోల్టేజ్ అంటే టైం t ఈక్వల్ టు ఎంత? 0 లేని కదా మాక్సిమం వచ్చేది. అవునా? వెరీ గుడ్. అర్థమైందా? బుక్స్ లలో ఇట్లా కూడా ఇస్తాడు. అంటే మనం చేసుకున్నాం ఏంది, ఆర్డర్ లో పోతున్నాం కాబట్టి ఇట్లా రాసుకుంటున్నాం. మీ ఇష్టం ఇట్లా రాసుకుంటారంటే అన్ని వాల్యూస్ చేంజ్ చేయాలా మీరు. ఓకే, అంటే ఏదో అలవాటు అయితే పడ్డాం కదా, ఎట్లా ఏం జరుగుతున్నదన్న విషయం తెలుసు కదా, ఇక మళ్ళీ ఇది ఎందుకు రాసాడు కదా. రైట్, అంటే ఇదైతే అర్థమైపోయింది. అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ గా ఇప్పుడు టైమ్ స్టార్టింగ్ లో ఏమవుతుంది, ఎండింగ్ లో ఏమవుతుంది? ఓకే, ఏందొచ్చింది? వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ కదా, VR అని రాయాలా. ఓకే, ఈడ క్యాపిటల్ V రాయాలా. క్యాపిటల్ V అంటే ఆడ రాసుకోండి ఏడన్నా. VR అంటే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్, క్యాపిటల్ V అంటే ఫుల్ వోల్టేజ్, బ్యాటరీ వోల్టేజ్ అని రాయండి. సరేనా? బ్యాటరీ వోల్టేజ్, ఎందుకంటే ముందు కన్ఫ్యూజన్ కాదు మనకు. ఓకే, ఏమొచ్చింది? మైనస్ t/RC వచ్చింది. ఇదే కదా వచ్చింది ఫార్ములా, కరెక్టేనా? వెరీ గుడ్. ఇప్పుడు రండి, at time t ఈక్వల్ టు 0 లా, at time t ఈక్వల్ టు ఇన్ఫైనైట్ లో ఏమొస్తుందో చూద్దాం. సరేనా? రైట్, టైం t ఈక్వల్ టు 0 లో చెప్పండి, ఇక్కడ టైం పెట్టేసేయండి. ఇక వోల్టేజ్ ఏమొస్తుంది? V ఇంటూ e పవర్ మైనస్ 0 కదా, 0/RC. అవునా? V ఇంటూ e పవర్ 0. e పవర్ 0 అంటే ఎంత? 1. ఇనీషియల్ గా నేను ఏమన్నా, టైం t ఈక్వల్ 0 లో వోల్టేజ్ ఎంత ఉంటుంది? ఫుల్ ఉంటుంది. వచ్చిందా ఫుల్ గా? అర్థమైందా? వెరీ గుడ్. ఇన్ఫైనైట్ లో ఏమొస్తుంది? ఎట్లా తగ్గుతుంది కదా, చూద్దాం. అదే రావాలా. VR ఏంది? V ఇంటూ ఈ పవర్ టైం ప్లస్ ఏం పెట్టాలా? ఇన్ఫైనైట్ పెట్టాలా. ఓకే, సో ఫైనల్ ఇదేమైపోయింది? V ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫైనైట్. ఎట్లా ఇన్ఫైనైట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. అవునా కదా? ఈ పవర్ ఇన్ఫైనైట్ ఏంది? 0నేనా? వెరీ గుడ్. సో ఫైనల్ వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ చాలా సేపటి తర్వాత 0 అయిపోతుంది. అవునా? వెరీ గుడ్. ఇదైతే మొత్తం క్లియర్ అయిపోయిందా? ఇదేంది? ఈ ఫార్ములా ఇప్పుడు ఎట్ టైం t ఈక్వల్ టు t లో ఈ ఫార్ములా రాసుకోవాలా. ఏందది? అవునా? స్టార్టింగ్ లో పేజ్ లా నేను చూపెట్టేనా, టైం t ఈక్వల్ టు 0 లో ఇది ఉంటుంది, మధ్యలో ఉన్న VR అని చెప్పేసి రాసినాం కదా. రైట్, సో ఫైనల్లీ లాస్ట్ క్లెయిమ్ వస్తుంది 0 అని చెప్పేసి రాసిన. అవునా కదా? వెరీ గుడ్. అర్థమైపోయిందా అందరికి? అర్థమైంది కదా? చలో రైట్, ఇప్పుడు ఆ టైంది చూద్దాం. సరేనా?
అంటే టైం టీ ఈక్వల్ టు టౌలా ఏమవుతుందో చూద్దాం. అంటే ఆర్సీ ప్లస్ లా టౌ పెడదాం. ఓకే, టైం కాన్స్టెంటే కదా అనేది, టైం కాన్స్టెంట్. విఆర్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. అవునా? ఇఫ్ టైం అనేది టౌ అనేది సమానం అయితే అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. విఆర్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టీ. ఏమొచ్చింది? వి ఇంటూ ఈ పవర్ మైనస్ 1 వి బై ఈ వచ్చింది. అవునా? దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 0.37 వస్తుంది. ఓకే, 0.37 ఇంటూ క్యాపిటల్ వి. అంటే ఏమని రాస్తారు? ఇట్స్ వోల్టేజ్ ఈజ్ decreased by 37% of maximum voltage. అంతేనా? at time t equal to tau దగ్గర అంతేనా? 37% తగ్గింది అనాలా. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. గ్రాఫ్ చూద్దాం అది ఇందిగా. చాలు, గ్రాఫ్ చూద్దాం. గ్రాఫ్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ టైం కదా, లేదా వోల్టేజ్ వర్సెస్ టైం కూడా రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఈడనేమో టైం తీసుకుందాం, ఇటేమో వోల్టేజ్ తీసుకుందాం. వోల్టేజ్ ఎక్కడ? రెసిస్టెంట్ కదా, రెసిస్టెంట్ దగ్గరనే కదా ఇది మొత్తం చేసేది. అవునా కదా? వెరీ గుడ్. చలో ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడైతే టైం టీ ఈక్వల్ టు 0లా వోల్టేజ్ ఏమొచ్చింది? వోల్టేజ్ ఎక్కడ? రెసిస్టెన్స్ ఏమొచ్చింది చెప్పండి? క్యాపిటల్ వి వచ్చింది కదా. టైం టీ ఈక్వల్ టు టీలా విఆర్ వాల్యూ ఏమొచ్చింది? వి ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ వచ్చింది కదా. టీ ఈక్వల్ ఇన్ఫినైట్లా వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టెన్స్ ఏమొచ్చింది? 0 వచ్చింది. అంతేనా? వెరీ గుడ్. అంటే స్టార్టింగ్ లా చెప్పండి, అట్ టైం టీ ఈక్వల్ 0లో వోల్టేజ్ ఎంత? ఫుల్గా ఉన్నది అంటే ఈడ. అంతేనా? అంటే ఇది వి వాల్యూ అన్నట్టు. అవునా? రైట్. అట్ టైం టీ కొంచెం సేపటి తర్వాత, మెల్లమెల్లగా కొంచెం సేపటి తర్వాత ఎక్స్పోనెన్షియల్లీ డిక్రీజెస్ అన్నట్టు. ఎక్స్పోనెన్షియల్ ఇట్లానే వస్తుంది కదా. అవునా కదా? సో ఎట్ టైం టీ ఈక్వల్ ఇన్ఫినైట్లో కథం ఎట్లా 0 మొత్తం కదా. అయితే మధ్యలో ఒకటి కేసు తీసుకున్నాం చూసిండ్రా. టైం టీ ఈక్వల్ టు టౌలా ఏమొచ్చింది? 0.37 వి అన్నట్టు. అంతేనా? అర్థమైపోయిందా? వెరీ గుడ్. ఇప్పుడు మనము వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ చూద్దాం. ఓకేనా? వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్, వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్. ఓకే, రైట్. నాకు చెప్పండి, వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఏంది? మధ్యలో ఉన్న కేసే, మధ్యలో ఉన్న చార్జ్ క్యూ, కెపాసిటర్ ఏమో సి. కరెక్టేనా? ప్లీజ్ అర్థమైందా? చలో, ఇది ఏంది? మధ్యలో ఉన్న కేసు అన్నట్టు ఎట్ టైం టీలో కదా. స్టార్టింగ్ దిగా అనుకుంటాం ఇలానే, మళ్ళా ఇన్ఫినైట్ దిగా అనుకుంటాం, దీన్ని యూజ్ చేసే కదా. రైట్. సో ఫైనలీ మనకు అందరు తెలిసిన ఫార్ములా ఏంటది? వి నో దట్ చార్జ్ క్యూ ఈక్వల్ టు ఏమొచ్చింది? క్యూ నాట్ మధ్యలోనే 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. ఇదే కదా వచ్చింది. చలో రైట్, సబ్స్టిట్యూషన్. క్యూ నాట్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. అవునా? ఓకే, క్యాపిటల్ క్యూ రాసినాం కదా. రైట్. అవునా? ఎందుకంటే కొన్ని బుక్స్లో క్యూ నాట్ ఇచ్చింది కదా, అది రాసినాం నేను. సరేనా? అంటే మనం కాన్సెప్ట్లో క్యాపిటల్ క్యూ అని తీసుకున్నాం కదా. రైట్, క్యాపిటల్ క్యూఏ తీసుకున్నాం. చలో, సో కింద ఏంది? సి. అంతేనా? కరెక్టేనా? చూసుకోండి కొంచెం. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఉందా? చలో, మనకేం తెలుసు? కెపాసిటర్ వాల్యూ ఏం తెలుసు? సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ బై వి. కరెక్టేనా? సి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ క్యూ బై వి. ఇందులో నుంచి వి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? క్యాపిటల్ క్యూ బై సి వస్తుంది. కరెక్టేనా? నేను రాసింది కరెక్టే కదా. ఇదేంది? ఫుల్ వోల్టేజ్ అది. అర్థమవుతుందా? విసి రాస్తే కొంచెం డ్రాప్ అయినట్టు, విఆర్ రాస్తే అక్కడ కొంచెం డ్రాప్ అయినట్టు. నేను ఎప్పుడైతే వి రాస్తానో అది హెవీగా మొత్తం ఇక బ్యాటరీ మొత్తం మీద డ్రాప్ అయినట్టు. అంతేనా? రైట్. సో ఫైనల్లీ క్యూ బై సి ఉంది, అంటే క్యూ బై సి ప్లేస్లో వి రాసుకోవచ్చు. అంటే ఏం రాసుకోవచ్చు? వి 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై ఆర్సీ. అవునా కదా? కరెక్టేనా? చాలా రైట్. సో ఫార్మ్ అయితే మొత్తానికైతే వచ్చేసింది. అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్గా ఏం పెడదాం? లెట్ ఆర్సీ ప్లేస్లా టైం అనుకుందాం, టైం కాన్స్టాంట్. ఓకే, చలో. విసి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద కెపాసిటర్ ఎంత? 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ కదా. అవునా?
వెరీ గుడ్. అయితే స్టార్టింగ్ కేసులో నేను ఏమన్నా, ఎండింగ్ కేసులో ఏమన్నా ఒకసారి చెక్ చేసి చూద్దాం. అట్ టైం t ఈక్వల్ టు 0లో, అట్ టైం t ఈక్వల్ టు ఇన్ఫినైట్లో కదా, టైం t ఈక్వల్ టు 0 టైం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1 మైనస్ e పవర్ మైనస్ 0 బై టౌ v ఇంటూ 1 మైనస్ e పవర్ 0. e పవర్ 0 అంటే ఎంత? 1 అన్నా కదా, 1 మైనస్ 1 అవునా. vc 1 మైనస్ 1 ఎంత? 0. నేను అనలే స్టార్టింగ్ లా కెపాసిటర్ వోల్టేజ్ ఏంది? 0. అందుకోసమే నార్మల్ వైర్ లాగా పనిచేస్తుంది అని అన్నా కదా, ప్లగ్ కి పెట్టగానే టక్కని. ఓకే, వెరీ గుడ్. అయితే ఇన్ఫినైట్ లో చూద్దాం, ఇక సబ్స్టిట్యూట్ చేసేసేయండి. v 1 మైనస్ e పవర్ మైనస్ ఇన్ఫినైట్ అపాన్ టౌ, v 1 మైనస్ e పవర్ ఎట్లానే ఇన్ఫినైట్ కదా, ఇన్ఫినైట్ ఏమన్నా నేను 0 అన్నా కదా. సో ఫైనల్ ఏమొచ్చింది? వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఎట్ టైం t ఈక్వల్ టు ఇన్ఫినైట్? ఎట్లా నిండుతుంది? 99% వరకు నిండుతుంది కదా, గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇన్ఫినైట్ అంటే రాస్తున్నాము టైము, ఎన్ని యుగాలైనా కానీ అది ఛార్జింగ్ నిండుతుంది, 99% వరకు నిండుతుంది. ఓకే, వెరీ గుడ్. అర్థమైపోయిందా? వెరీ గుడ్. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలా? టైం t అనేది t టైంలో ఈ ఫార్ములా యూజ్ చేయాలా, అంతేనా? అవునా కదా. ఓకే, స్టార్టింగ్ లోనేమో ఇది కొంచెం సేపటి అయిన తర్వాత ఇట్లా, నెక్స్ట్ కొంచెం సేపటి అయిన తర్వాత మొత్తం ఇట్లా. ఓకే, వెరీ గుడ్. అయితే ఒక కేసు ఉన్న చూసిండ్రా, ఎట్ టైం t ఈక్వల్ టు టౌలా ఏమవుతుంది అది కూడా చేద్దాం. ఎట్ టైం t ఈక్వల్ టౌలో ఏమొస్తుంది? vc ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ 1 మైనస్ t బై t, అంతేనా. ఇది పోయింది, 1 మైనస్ e పవర్ మైనస్ 1 v ఇంటూ 1 మైనస్ 1 బై e. దీని వాల్యూ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 0.63 వస్తుంది. ఓకే, ఈ టైంలో ఏమైతున్నది? 0.63. ఏమని రాస్తారు? ద వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 63% ఆఫ్ మాక్సిమం వోల్టేజ్. ఓకే, అర్థమైందా? అట్ టైం, ఈ టైంలోనే కదా, అవునా కదా, పెరుగుతున్నది అక్కడ వోల్టేజ్ అనేది పెరుగుతున్నది, అవునా కదా, మెల్లమెల్ల పెరుగుతున్నది, అవునా కదా. చలో గ్రాఫ్ చూద్దామా, ఇక గ్రాఫ్ చూద్దామా. రైట్, సో గ్రాఫ్ ఏంది? గ్రాఫ్ దేని మధ్యలో? వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ వర్సెస్ ఏంది? టైం కదా. ఓకే, ఈడనేమో టైము, ఈడనేమో వోల్టేజ్, అవునా, అక్రాస్ ద కెపాసిటర్ కదా. ఇక్కడ బ్రాకెట్ల మధ్యలో సి అంటే వస్తా, వోల్టేజ్ ఇటు పోయేది, సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ రాసుకుందాము. వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ టైం t ఈక్వల్ టు 0లో ఏమొచ్చింది? వోల్టేజ్ అసలు లేనేలేదు కదా. రైట్, సో ఎట్ టైం t ఈక్వల్ టు tలో వోల్టేజ్ ఏమొచ్చింది? వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ ఏమొచ్చిందా? v 1 మైనస్ e పవర్ మైనస్ t బై RC కదా, అవునా. ఎట్ టైం t ఈక్వల్ టు ఇన్ఫినైట్లో vc ఈక్వల్ టు ఏమొచ్చింది? v వచ్చింది, అంతేనా. కరెక్ట్. స్టార్టింగ్ లో టైం t ఈక్వల్ టు 0లో vc ఏంది? 0 అంటే గీ నుంచి స్టార్ట్ అన్నట్టు, అవునా. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమవుతున్నది? కొంచెం సేపటి తర్వాత ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతున్నది, అవునా కదా. లాస్ట్కి ఇన్ఫినైట్లో ఏమవుతున్నది? v అయిపోతున్నది ఆల్మోస్ట్, అంటే ఇది v అన్నట్టు, అంతేనా. కరెక్టేనా? కరెక్టే కదా. గ్రాఫ్ మధ్యలో ఒక టైం చూసిండ్రా, t ఈజ్ ఈక్వల్ టౌలో కదా, ఎంత? 0.63 v, అవునా కదా. వెరీ గుడ్. ఇప్పుడు A to Z గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మస్త్ అనిపించిందా? మీకు మంచిగా అనిపిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఓకే, ఇటువంటి వీడియోస్ ఇంకా తీయాలని చూస్తా. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, బోర్డ్ పైన క్వశ్చన్ ఫ్లాష్ అయిపోతే చూస్తూనే ఉండండి. ఎస్, చూడండి అన్న. సో ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ కెపాసిటర్ ఇస్ చార్జ్డ్ బై 10%. ఇక్కడ R ఉన్నది, ఇక్కడ C ఉన్నది, దీని యొక్క వోల్టేజ్ V అనుకుందాం. ఓకేనా. రైట్, అంటే 10% ఛార్జ్ నిండడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అంటున్నాను, కనుక్కుందాం. ఛార్జ్ అంటున్నాడు కాబట్టి Q ఈక్వల్ టు ఫార్ములా క్యాపిటల్ Q 1 మైనస్ e పవర్ మైనస్ t బై టౌ. ఇదే కదా పక్కన ఫార్ములా. చలో, క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? 10% ఛార్జ్ అయిందట, ఇదేమో ఫుల్ 100 కదా, ఇదేదో పెద్ద ఛార్జ్ మొత్తం ఫ్లో కదా, ఫుల్గా నిండిన తర్వాత కదా, అంటే 10% నిండిందట, అంటే స్మాల్ క్యూ వాల్యూ ఇచ్చిండు అన్నట్టు, అంతేనా. కరెక్ట్. సో స్మాల్ క్యూ ఎంత? 10% అన్నాడు కాబట్టి 10/100 ఆఫ్ క్యాపిటల్ క్యూ, అంతేనా. కరెక్టేనా రాసింది? 10% ఛార్జ్ అయింది అని అంటున్నాడు, 100 నుంచి ఎంత వస్తుంది? ఇది పోయింది కదా. సో స్మాల్ క్యూ వాల్యూ ఏమొచ్చింది? క్యాపిటల్ క్యూ బై 10, అంటే ఇగో స్మాల్ క్యూ వాల్యూ ఏంది? క్యాపిటల్ క్యూ బై 10, ఇక్కడ క్యాపిటల్ క్యూ 1 మైనస్ e పవర్ మైనస్ t బై టౌ, అంతేనా. చలో, ఇది పోయిందా? పోయింది కదా.
రైట్. సో ఫైనల్ ఏమొస్తుంది చెప్పండి, 1/10 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. దీని ఎటు పంపండి, దీని ఎటు పంపించండి. సో ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1/10. ఇదెంత, 10 మైనస్ 1 9/10, అంతేనా? చలో చూడండి, ఈ పవర్ మైనస్ టీ బై టౌ ఈజ్ ఈక్వల్ టు 9/10. సో అందరూ తెలిసిన ఫార్ములా, ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఏమవుతుంది, ఈ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది, అంతేనా కదా? పక్కన వెరీ గుడ్. సో ఈ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఈ పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగా ఉంది కదా. అంటే ఎట్లా రాసుకోవచ్చు మనం, లాగ్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ అంటే ఏంది 9/10 కదా, ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ అంటే ఏంది మైనస్ టీ బై టౌ. కరెక్టేనా? అవునా? వెరీ గుడ్. సో ఫైనల్గా ఏమొస్తుంది చెప్పండి. ఇక దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఇక్కడనేమో 9/10 ఉన్నది కదా, లాగ్ ఏ బై బి లాగా ఉన్నది. ఫార్ములా ఏంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి, అవునా? మైనస్ టీ బై టౌ. కరెక్టేనా? కరెక్టే కదా. వెరీ గుడ్. సో ఫైనల్గా ఏమొస్తుంది చెప్పండి. రైట్. సో నేనేం రాస్తున్నానంటే లాగ్ ఈ 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, అవునా? ఇది లాగ్ 10, ఇది బేస్ ఈ కదా, ఈ 2నేమో ఇటు వస్తుంది. కరెక్టే కదా రాసింది. ఒక్కసారి చూసుకోండి, మెల్లగా చూసుకోండి. నేను స్పీడ్ చేసినా కానీ మీరు కొంచెం మెల్లగా చూసుకోండి. ఓకే రైట్. చల్ రైట్. ఇప్పుడు అండి ఇదైతే ఇక్కడ వరకు అయితే సింపుల్ ఉన్నది, మొత్తం మ్యాథమెటికల్ ఉన్నది. అయితే ఎప్పుడైతే లాగ్ ఈ వాల్యూ తీసేసి లాగ్ 10 లాగ్ ఈ టు ద బేస్ 10, ఈ లాగ్ ఈ టు ద బేస్ 10 లాగ్ ఈ తీసేసి బేస్ 10 పెట్టేస్తే అప్పుడు ఏమొస్తుంది నాన్న, అది తెలుసు కదా. లాగ్ ఈ తీసేసి బేస్ 10 పెడితే, ఈ తీసేసి 10 పెడితే ఏమొస్తుంది అంటే 2.303 వస్తుంది. సరేనా? లాగ్ ఈ టు ద బేస్ 10. ఓకే, అర్థమైందా? ఓకేనా? రైట్. లాగ్ టు ద బేస్ 10 ఇంతేనా? కరెక్టేనా? రైట్. చలో అది డైరెక్ట్ రాసేస్తున్నా అబ్బా, ఇది టైం ఎక్కువ స్పెండ్ చేస్తలే, డైరెక్ట్ రాసేస్తున్నా నేనైతే. మంచిగా కూర్చొని చూసుకోండి ఇక. ఓకే రైట్. ఇక్కడ 2 అట్లానే ఉన్నది, ఇక్కడ బేస్ 10 చేస్తా నేను, 2.303. ఓకే 2.303 లాగ్, ఇక్కడ ఏమున్నది, ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 10 చేసేసిన, ఈ నుంచి 10కి మార్చిన. ఓకే, ఇది క్లోజ్డ్. ఇదాన్ని కూడా లాగ్ ఈ ఉంది కదా, దానికి 10 లాగా మార్చాలంటే 2.303 చేయాలా, అంతేనా? ఇక్కడ 10 లాగా మారిపోయింది. 2.303 ఇంటూ లాగ్ 10, ఇక్కడ ఏమున్నది, ఇక్కడ 10 అయితే ఉన్నది కదా, మైనస్ టీ బై టౌ, అంతేనా? వెరీ గుడ్. నాకు చెప్పండి ఇక ఏమొస్తుంది. ఇక ఇంట్లో నుంచి కామన్ ఏంది, ఇదేంది లాగ్ 10 టు ద బేస్ 10 1 కదా, అవునా కదా? కరెక్టేనా? కరెక్టే. సో ఫైనల్గా ఏమొస్తుంది చెప్పారు. ఇక ఏం కామన్, 2.303 కామన్ కదా, 2.303 కామన్. ఈడేమున్నది 2 ఇంటూ లాగ్, ఈడేమో ఇట్లున్నది, ఈడేమున్నది 1, అవునా కదా? కరెక్టేనా చేసింది, మైనస్ టీ బై టౌ కదా. మెల్ల చూసుకోండి అర్థం కాకుంటే. ఓకేనా? చలో 2.303 దీని వాల్యూ ఎంత వస్తుందంటే, కొంచెము నేను మొత్తం వాల్యూ చెప్పేస్తున్నా. ఓకే ఒక్క నిమిషం. 2 ఇంటూ లాగ్ 3 వాల్యూ ఒకసారి బుక్లో ఓపెన్ చేసి చూసుకోండి ఏమొస్తుందంటే 0.47 వస్తుంది. ఇక్కడ -1 మైనస్ టీ బై టౌ. కొంచెం చూసుకోండి ఇక, ఎందుకంటే మ్యాథమెటికల్ పార్టీ ఉన్నది, ఎట్లా మీరే వేసుకోవచ్చు కదా. అంటే ఎట్లా చేస్తున్నాము అన్న విషయం తెలిస్తే చాలు, ఫస్ట్ స్టెప్ మెయిన్ ఇంపార్టెంట్ మీకు కదా. రైట్. సో ఫైనల్ ఏమొస్తుంది, ఇక్కడ ఏంది 2.303 దీని వాల్యూ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే -0.06 వస్తుంది, మైనస్ టీ బై టౌ వస్తుంది. ఈ మైనస్ పోయింది, ఈ రెండు టీ బై టౌ అనేది ఈ రెండులో మల్టిప్లై చేస్తే 0.13818 వస్తుంది. ఓకే. సో ఫైనలీ టైం అనేది ఏమైంది అని అంటే, ఇది పంపిస్తే అయిపోయి 0.13818 టౌ. ఈ టైంలో పక్కాది 10% ఛార్జింగ్ నిండినట్టే. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ పైన ఫ్లాష్ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఎస్ చూడండి అన్న, ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ఎనర్జీ ఇన్ కెపాసిటర్ గోస్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ మాక్సిమం వాల్యూ అని అంటున్నాడు. ఓకే, మాక్సిమం వాల్యూని ఏమనుకుంటాం, సో ఎనర్జీ ఇన్ కెపాసిటర్ గోస్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ మాక్సిమం వాల్యూ అన్నాడు, యూ నాట్ అనుకుందాం. సో హాఫ్ ఇంటూ యూ నాట్ ఏంది, ఫార్ములా అయితే తెలుసు, Q²/2C కదా. ఇదేంది, స్మాల్ Q²/2C కదా, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ కదా, తెలుసు కదా. ఇదైతే ఇగో 2C అయితే పోయింది కదా. Q² ఈక్వల్ ఏమొచ్చింది, Q²/2 వచ్చింది కదా. స్మాల్ Q ఈక్వల్ ఏమొచ్చింది, Q/√2 వచ్చింది, అవునా కదా. వెరీ గుడ్. అందరికీ మళ్ళీ స్టోరీ అదే రిపీట్ అవుతున్నది. Q ఈక్వల్ ఫార్మ్ ఏంది,
క్యాపిటల్ క్యూ మైనస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఇదేనా? చలో క్యూ వాల్యూ ప్లేస్ లో క్యూ బై రూట్ 2 పెట్టేసేయండి, సాల్వ్ చేసుకోండి. సరేనా? వెరీ గుడ్. క్వశ్చన్ లో 1/4 ఆఫ్ ఇట్స్ మాక్సిమం వాల్యూ అని అంటే maximum value, the energy, you find the time taken in which energy in capacitor goes to 1/4 of its maximum value అని అంటే ఇదేంది వాల్యూ q square by 2c, ఇది 1/4. ఇదేం రాయాలా? క్యాపిటల్ q square by 2c రాయాలి కదా, 2c పోయింది కదా, q square ఈక్వల్ టు క్యాపిటల్ q square by 4 కదా, q ఈక్వల్ ఏమొచ్చింది q by 2. మళ్ళా స్టోరీ అదే రిపీట్ ఈ నుంచి వెళ్ళి. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ అట్లానే 1/4 అయిపోయింది, 1/2 అయిపోయింది, 3/4. 3/4 అడిగితే 3/4 ఆఫ్ ఇట్స్ మాక్సిమం వాల్యూ ఎనర్జీ స్టోర్ అంటే 3/4 q square by 2c, ఈడనేమో q square by 2c, ఇది పోయింది కదా. సో మిగిలినది q square ఈక్వల్ టు 3/4 ఇంటూ క్యాపిటల్ q square, q ఈక్వల్ టు √3/2 ఇంటూ క్యాపిటల్ q. అంతేనా? మళ్ళీ ఇదే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి, క్యాపిటల్ q ఇగో స్మాల్ q ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ స్టోరీ అదే రిపీట్ అయింది. అర్థమైందా? వెరీ గుడ్. సరే మరి బేటా ఈ వీడియోస్ మరి ఇక్కడతో ఆపేస్తున్నా నేను. ఓకేనా? చలో. సో ఈ క్లాస్, సారీ ఈ వీడియోస్ కాదు, ఈ క్లాస్ ఇక్కడతో ఆపేస్తున్నా. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే కంటే అప్లోడ్ చేసే వరకు ప్లీజ్ వెయిట్ చేయండి. ఓకేనా? అప్పటికంటే రివిజన్ చేసుకుంటూ ఉండండి, చదువుకుంటూ ఉండండి. ఉంటాను మరి. బాయ్ బేటా.